నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు ప్రముఖులు యోగి ప్రభాకర్ గురువు గారు ఉన్నారు. నమస్తే సార్. ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవోపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. మొట్టమొదటిగా గురువు అని సంబోధించడాన్ని నేను చాలాసార్లు వ్యతిరేకిస్తాను. ఓకే. యోగి ప్రభాకర్జీ అంతే. అసలు శివతత్వం అంటే ఏమిటి? శివం తత్వం. తత్ త్వం అంటే తత్ అంటే అది, త్వం అంటే నీవు. అది నీవే అయి ఉన్నావు. ఏది నీవై ఉన్నావు? ఆ శివుడు నీవే అయి ఉన్నావని. శివం అంటే కళ్యాణము, శుభం, శాంతం అని అర్థం వస్తుంది. అంటే నీలో ఉన్నటువంటి శుభానికి నీవే కారణం, అశుభానికి నీవే కారణం, శాంతికి అశాంతికి నీవే కారణం. అంతేని దీంట్లో దైవ ప్రమేయం ఏమీ లేదు అని చెప్పడమే శివం అనేటటువంటి దానికి అర్థం. శాంతం అనే దానికి అర్థం. తత్ త్వం అంటే తత్ అంటే అదని, త్వం అంటే నీవే. ఏది నీవు? ఆ శివతత్వం అనేది నీలోనే ఉన్నది కాబట్టి నీవు ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. శివమే లేకపోతే ఈ శరీరం శవంగా మారుతుంది. కాబట్టి ఈ శరీరం శవమే కానీ శివం కాదని, ఆ శివాన్ని తెలుసుకోవడానికి శరీర మాధ్యం కలు ధర్మ సాధనమని, ఇది ఒక సాధనం మాత్రమే. కానీ ఈ సాధనానికి మనం కోసమే జీవిస్తున్నాం, మన కోసం మనం జీవించట్లేదు. ఏది నీవు? నీలో ఉన్న జీవం నీవు. ఆ జీవం పోతే ఈ శరీరం, శివం పోతే ఏమవుతుంది? శవం అవుతుంది. శివం తత్వం అంటే ఏమిటి? ఇది ప్రశ్న. శివం అంటే శుభమని, శివం అంటే జీవమని, శివం అంటే లోపలున్న శక్తి స్వరూపమని చెప్పాను. ఓకే. తత్వం అంటే అది నీవేనని. ఏది నీవు? ఆ లోపలున్న జీవుడే నీవు కానీ శరీరం నీవు కాదని. లోపలున్నది శివం, బయట ఉన్నది శవం. దీన్నే నేను అనుకునే జీవించడం కంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ శివుణ్ణి తెలుసుకుంటే అది తత్వం అవుతుంది. తత్ అది శివుడు, నీవు అవుతావు. ఇంతే. ఆ శివుడు మనలోనే ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కుంభమేళ అంత దూరం వెళ్ళి, ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, అక్కడ తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా చనిపోయారు. అంటే ఆ ఈశ్వరుడు వాళ్ళలోనే ఉన్నారు అని ఇక్కడ ఉండకుండా అంత దూరం వెళ్ళి చనిపోవడం అనేది, అంటే వెళ్ళాలంటారా? ఖచ్చితంగా అక్కడికి వెళ్తేనే పుణ్యం వస్తుందా, లేకపోతే పాపం తగులుతుందా? ఎప్పుడైనా నీ వస్తువు పెట్టింది కనపడకపోతే వెతుక్కోవాలి. పెట్టింది నువ్వైనప్పటికీ కూడా ఆ పెట్టింది ఎక్కడ పెట్టామో గుర్తు లేకపోతే వెతుక్కుండం అనేది సహజం. వెతుకుతావా అమ్మా? అలాగే నీ లోపల శివతత్వం ఉన్నదని తెలియనప్పుడు వెతుక్కుండానికి వెళుతుంటారు. అప్పుడు వెతుక్కుండానికి వెళ్ళినటువంటి ప్రదేశాలని కొన్ని నిర్దేశించారు యాత్ర స్థలాల కింద. యాత్ర వెళ్ళేది నీ పాత్రని తెలియజేసుకోవడానికి, అంతేగాని అక్కడికి వెళ్ళి ములిగేసినంత మాత్రాన పాపం పోదు. అక్కడికి వెళ్ళినప్పుడు కాసేపు చేయాల్సినటువంటిది, అక్కడికి వెళ్ళి నాట్ ఓన్లీ స్నానం ఒకటే కాదు, అక్కడ చేయాల్సింది దానం, ధ్యానం. ఈ మూడిటి వల్ల మనకు కలిగేది ఏంటంటే, స్నానం చేయడం వల్ల శారీరకమైన శుద్ధి కలుగుతుంది. అర్థమైందా? అలాగే కొందరు అక్కడ ఉన్నటువంటి సత్పురుషుల్ని కలవడం వల్ల మనలో మనశ్శుద్ధి కలుగుతుంది. ధ్యానం చేయడం వలన ఆత్మ చైతన్యం శక్తి ఉద్దీపన అవుతుంది. ఈ 3 కార్యక్రమాలకి అక్కడికి వెళితే ఆ ప్రదేశంలో ఈ శరీరానికి ఆ ప్రదేశానికి, చూడండి, ఒక యాపిల్ పండాలంటే కాశ్మీర్లోనే పండుతుంది. అర్థమైందా? అలాగే వరి పండాలంటే గోదావరి జిల్లాలో బాగా పండుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సాయిల్లో ఒక్కొక్క శక్తి ఉంటుంది. అలాగే ఈ పుణ్యక్షేత్రాలన్నిటిలోనూ కూడా నువ్వు మర్చిపోయిన దాన్ని నీకు తెలియజెప్పేటటువంటి ఒక శక్తి కేంద్రాలు అవి. కేవలం స్నానం చేయడానికి నీళ్ళు కాదు అవి. నీరు కాదు, అది మీరే. నీలో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ 73% ఉంటుంది శరీరంలో. వాటర్ మాలిక్యూల్స్ 73% ఉంటుంది వాటర్. ఆ తీర్థక్షేత్రాల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే నీరు ఉన్నదో, మీరు అంటున్న నీరు, జలం,
ఈ శరీరంలో ఉండే జలంలో ఉన్నటువంటి మాలిక్యూల్స్లో ఉన్నటువంటి డిఫెక్ట్ని తీసేసి నెగిటివ్ ఎనర్జీని తీసి పాజిటివ్ ఎనర్జీ ఛార్జ్ చేస్తుంది. అది ఫిజికల్. దీని అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహాత్ములు అందరూ ఉండడం వలన, వాళ్ళతోటి మాట్లాడడం వలన, వాళ్ళ సత్సాంగత్యం చేయడం వలన మనో ప్రవర్తనలో త్యాగం అనేటటువంటి నిరతిని ఏర్పాటు చేసుకుంటాం, భోగాన్ని తగ్గిస్తాం. ఇక మూడవది ధ్యానం చేయడం. ఇవి తెలుసుకున్న తర్వాత శారీరకమైన శుద్ధి, మానసికమైన శుద్ధి కలిగిన తర్వాత ఆధ్యాత్మిక సిద్ధి కలుగుతుంది. ఈ 3 విషయాల కోసమే తీర్థక్షేత్రాలు అనేవి నిర్దేశించారు. అక్కడికి వెళ్తేనే లోపల ఉన్నటువంటి శివం జాగృతి అవుతుంది. నా లోపలే శివం ఉన్నది అనే సంగతి తెలుస్తుంది. అందుకు అక్కడికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన భక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక్కరోజు మౌని అమావాస్య రోజే మేము స్నానం చేయాలి, అయితేనే మేము కైలాసం వెళ్తాము, శివుణ్ణి దర్శించుకుంటాము అనే ఒక ఆలోచనతోటి ఒకరి మీద ఒకరు పడడం, అంటే ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి రావడం, అంటే ఇది వాళ్ళకి తెలియని తలమా, లేకపోతే ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే చెప్పేవారు లేక ఇలా అవుతుంది అనుకోవాలా? మన ఇంట్లో ఒక వివాహ వేడుక జరిగితేనే ఏదో ఒక చిన్న జరగకుండా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోలేదా అంటే జాగ్రత్తలు తీసుకుంటాం. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అనేక రకాలైన మనస్తత్వాలు కలిగిన మనుషులు ఒక చోట చేరినప్పుడు డిఫరెంట్ ఒపీనియన్ అనేది రావడం సహజం. అలాగే అక్కడ నేనున్నాను కదా, సెక్టర్ 2లో జరిగినటువంటిది యాక్సిడెంట్. ఇది మీరు అక్కడే నేను ఉన్నారా అక్కడే టైంకి? ఉన్నాను. ఓకే. అక్కడి నుంచే ఇప్పుడు అంటే ఇక్కడికి మీరు వచ్చాను. కూడా మౌని అమావాస్య కోసం వెయిట్ చేశారా? నేను కుంభమేళాలో ఉన్నాను, ఇప్పుడు కూడా ఉంటాను. ఇప్పుడు మరలా వెళ్ళిపోతాను. ఓకే. కాబట్టి కుంభమేళా జరిగిన నాళ్ళు ఉంటాను నేను అక్కడ. ఓకే. మేము అఖాడాల్లో ఉంటాం కాబట్టి ఎప్పుడు మేము ఉంటాం, ప్రతి కుంభమేళాలో ఉంటాం. ఇప్పుడు సెక్టార్ 2లో అందరూ స్నానం చేయడానికి వెళ్తున్నారు. వెళుతూ ఉండగా కొందరు ఏం చేశారు, ఆతురత, మేము 12 గంటలకే మేము తయారవుతాం, ఎందుకంటే మాకు సాయి స్నానం ఉంటుంది. సాయి స్నానం అని, అమృత స్నానం అని యోగులందరూ కూడా లక్షలాది మంది యోగులు స్నానం చేస్తారు ఆ రోజు, మౌని అమావాస్య రోజు. అంతకుముందు మొట్టమొదటి సాయి స్నానం మాకు 14వ తారీఖు మకర సంక్రాంతి రోజున చేసాం. అవన్నీ వీడియోలు చూడొచ్చు మీరు. సైన్యం అంతా వస్తారు, నాగా సైన్యం అంతా కూడా. వాళ్ళు నడవడానికి ఆ మధ్యలో నడుస్తుంటే వీళ్ళందరూ చూస్తారు, కోట్ల మంది. ఆ రోజే ఎందుకు వెళ్ళాలంటే నాగా సాధువుల యొక్క సందర్శనం కోసం ఋషులు, మునులు, యోగులు ఆ రోజే వస్తారు కాబట్టి. పవిత్ర స్నానాలు అనేవి పూర్ణిమ రోజు 13వ తారీఖు జరిగింది. దానికి అందరూ సాయి స్నానం ఉండదు, ఉట్నే చేస్తారు. 14వ తారీఖు అది అమృత స్నానం, అంటే యోగులందరూ స్నానం చేసే రోజు. ఆ యోగులు మళ్ళీ కనపడరు కాబట్టి భక్తులందరూ ఆ రోజే వస్తారు. ఆ రోజు యోగులు స్నానం ఆచరించినటువంటి ఆ తపశ్శక్తి అంతా కూడా జలాల్లో, మనం ఇంతకుముందు మాలిక్యూల్స్ ఎనర్జీ ఫామ్ ఏ విధంగా నీటికి శక్తినికి ఛార్జ్ అయ్యేటటువంటిది నీటికి గుణం ఉంది. అందుకు యోగులు తపస్సు చేసినటువంటి శక్తి నీటికి ఛార్జ్ అవుతుంది, అది అమృతం అవుతుంది. అప్పుడు మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి నీటి మాలిక్యూల్స్కి అది ఛార్జ్ అవుతుంది. ఇది మన సైంటిస్టులు కనిపెట్టింది. సైంటిస్ట్ అంటే సెయింట్స్, ఋషులు. సైంటిస్టులకు అందన విషయం ఇది, ఆధునిక విజ్ఞానానికి అందన విషయం. కాబట్టి వాళ్ళు హేతువాదులు అలా మాట్లాడడంలో తప్పు లేదు. వాటర్ మాలిక్యూల్స్కి స్పందించే గుణం ఉందని మన వాళ్ళు ఎప్పుడూ కనిపెట్టి ఆచమ్యాహ కేశవాయ స్వహ మాధవాయ స్వహ అని మంత్రం చదువుతారు, నారాయణాయ స్వహ అని. చేతిలో ఉన్న నీటికి మంత్రంతో ఛార్జ్ చేస్తున్న సౌండ్తో. మీరు సైంటిఫిక్గా ఈ మధ్యన విశ్లేషణలు వచ్చినాయి, నీటిలో ఉన్న మాలిక్యూల్స్ శబ్దానికి స్పందిస్తాయి, అలైన్మెంట్ మారుతుందని. అది మన పూర్వీకులు ఏనాడో కనిపెట్టి ఇలాగా పుణ్యస్నానం ఆచరించాలి. అదే సమయంలో 1 ఋషులు వచ్చి స్నానం చేస్తారు, 2 అమావాస్య రోజున నీటికి శక్తి పెరుగుతుంది, అందుకే సముద్రంలో టైడల్ వేవ్స్ పైకి లెగుస్తాయి. ఓకే. అంతేకాకుండా మానసిక వైకల్యం ఉన్న వాళ్ళు, పిచ్చున్న వాళ్ళు పిచ్చి ముదురుతుంది. ఓకే. అలాగే ఆధ్యాత్మిక సాధన చేసేవాడికి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, ఎందుకంటే వాటర్ మాలిక్యూల్స్లో ఈ యొక్క శక్తిని ఛార్జ్ జరుగుతుంది అనే విషయం ఏనాడో కనిపెట్టాడు, ఇప్పుడే సైంటిస్టులు కనిపెడుతున్నారు దీన్ని.
ఈ విషయాన్ని, ఈ రహస్యాలన్నింటినీ కూడా మనకి అతి సులభంగా పండగల్లో అందరికీ ఛార్జ్ అయ్యేటట్టు ఈ విషయాన్ని అందరిలో శక్తి జాగృతం అయ్యేటట్టు పెట్టారనమాట మనకి. ఓకే. అందుకు ఆ రోజునే చేయాలి. అమావాస్య రోజు ఎందుకు చేయాలంటే మౌనంగా ఉండి, మౌనంగా ఉండడం ఏమవుతుంది? మౌనం అంటే ఏంటి? ఎన్ని ధ్యానం. రకాలు ఉంటుంది ధ్యానం. మౌనం? ఎన్ని రకాలు ఉంటుందో తెలుసా? మామూలుగా మౌనం అంటే ఏమిటి? మాట్లాడకుండా ఉండడం, అంతేనా? అంతే. కాదు కాదు. మాట్లాడకుండా ఉండడం అంటే మనోమౌనం, వాంగ్మౌనం అంటారు. ఓకే. అలాగే శరీరం కదలకుండా ఉంచడం, ఇంద్రియాలు ఏటిని కూడా, కళ్ళు చూడకుండా, చెవులు వినకుండా ఉండడం, ఇది కాష్ట మౌనం అంటారు. ఇక మూడో మౌనం మనోమౌనం. మనం నోరు మాట్లాడదు కానీ ఆలోచనలో ఆలోచిస్తుంటాం. కానీ ఈ 3 రకాల మౌనాల్ని శారీరక మౌనం, వాంగ్మౌనం, మానసిక మనోమౌనం. మౌనం, అర్థమైంది? ఈ మూడింటిని మౌనంగా ఉంచి సాధనలో ఉంటారు. అక్కడ ఉండి అమావాస్య రోజున వాళ్ళ శక్తి పెరుగుతుంది, సాధన శక్తి. అప్పుడు శరీరంలో నుంచి వెలువడేటువంటి ఋషుల నుంచి వచ్చేటటువంటి శక్తి జలాల్లోకి పంపించి ఆ జలాల్లో ములిగేటటువంటి మామూలు సామాన్య జనాన్ని మానసిక స్థితిని, శారీరక స్థితిని, ఆధ్యాత్మిక ఉన్నతిని పెంచడానికి ఉపయోగపడే ఒక ప్రక్రియని మనకు పెద్దలు పెట్టారనమాట. ఈ విధంగా మౌని అమావాస్య. అంతకుముందు మనకి మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు సూర్యకిరణాల వల్లనే మనకి ఈ సృష్టి అంతా జరుగుతుంది. అది సూర్యకిరణాలు శక్తివంతంగా ఉంటాయి. చంద్రుడి యొక్క కిరణాలు ఆ రోజు శక్తివంతంగా ఉంటాయి. ఆ కిరణాల ద్వారా వచ్చే శక్తి జలాల్లో చేరుతుంది, మునుల యొక్క జలాల్లో చేరుతుంది. ఆ శక్తి మామూలు మనుషులకి ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి పుణ్యస్నానాలు ఆయా రోజుల్లోనే చేస్తారు కాబట్టి ఆయా రోజుల్లోనే వీళ్ళందరూ వెళ్తారు, వెళ్ళాలి కూడా. అంటే కొంతమంది వితండవాదువులు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మొన్న తిరుమలలో కూడా వైకుంఠ ద్వారం ఆ గొడవలో ఒక 7గురు చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమంది చనిపోయారు. అంటే అక్కడ వెంకన్న బాబు కాపాడలేడు, ఇక్కడ ఈశ్వరుడు కాపాడలేడు కదా, మీరు ఎందుకు వెళ్తున్నారని కొంతమంది అడుగుతున్నారు. అలాంటి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? దైవం అంటే అర్థం తెలియనటువంటి వాళ్ళు ఎలాంటి వ్యర్థమైన ప్రవచనాలు చేస్తుంటారు. ప్రవచనం అంటారు, ప్రేలాపన చేస్తుంటారు అంటారు. దైవం అంటే సరైన అర్థం తెలియని వాళ్ళు, దైవం అంటే లేరు అనేటువంటి వాళ్ళు, దైవాన్ని తెలుసుకోలేని వాడు లేడు అంటారు. తెలుసుకున్నవాడు ఉన్నవాడు అంటారు దైవాన్ని. దైవం అంటే గుడ్డివాడికి దీపం ఉందా లేదా? లేదు. మరి నీకుందా లేదా? ఉంది. నీకుండి మరి వాడికి ఎందుకు లేదు? వాడికి కళ్ళు లేవు కాబట్టి. అది అంటే చూడలేడు కాబట్టి. చూడలేని వాడికి దైవం కనపడ్డు, చూడగలిగిన వాడికి దైవం కనపడతాడు. అంటే నేత్రములు ఉన్నవాడికి ఆ వెలుగు కనపడుతుంది, నేత్రహీనుడికి వెలుగు కనపడుతుంది. నేత్రం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ఎరుకుపరిచేది, తెలియపరిచేది. తెలియపరిచేటువంటి జ్ఞానం ఉన్నవాడికి దైవం కనపడతాడు. కనపడడం అంటే జ్ఞానానికి అందుతాడు, కనపడడం అంటే కళ్ళకు కనపడతాడని కాదు. అలాగే దైవం అంటే వెలుగు లాంటిది. దైవం అంటే ఏంటి? వెలుగు. వెలుగు లాంటిది. వెలుగులో ఎవరో వచ్చి నేను గట్టిగా కొట్టారనుకో, ఆ వెలుగు ఏం చేయాలి? నేను ఆపాలి కదా అని అనడం ఎంత మూర్ఖత్వము. దైవం కూడా వచ్చి ఆపాలనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. దైవం నీ మనిషి అంటే ఇలా ప్రవర్తించాలి, మనిషి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. కత్తి ఇచ్చాము నీకు, ఆ కత్తితోటి నువ్వు చక్కగా ముళ్ళు నీకు అడ్డొచ్చినవి చెక్కుకుంటూ వెళ్ళావు, నీ దారి సుగమమైంది. నీ కాలే చెక్కుకున్నావు అనుకో, అది కత్తి దోషమా లేకపోతే నీ దోషమా? నా దోషం. అలాగే ఇక్కడ జరిగిన యాక్సిడెంట్కి అక్కడ జరిగిన యాక్సిడెంట్కి, వాళ్ళు యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు దైవం అనే వెలుగు చూస్తుంటుంది, వాళ్ళు పుణ్యస్నానం ఆచరించినప్పుడు చూస్తుంటుంది. అర్థమైందా? దైవం అనేది వెలుగు లాంటిది. దివ్య అనే సంస్కృత ధాతు నుంచి దైవం అనేది వచ్చింది. దివ్య అంటే వెలుగు. వెలుగు ఎక్కడుందంటే అన్ని చోట్ల ఉంటుంది. దొంగ మీద అదే ప్రసరిస్తుంది, మంచివాడి మీద అదే వెలుగు ప్రసరిస్తుంది. మరి వెలుగు చూస్తున్నది కదా, సూర్యభగవానుడు పైనుంచి చూస్తున్నాడు, ఆపొచ్చు కదా దొంగవాడిని అంటే సూర్యభగవానుడు వచ్చి ఆపుతాడు.
మంచి చేయమని చెప్పారు, చెడ్డ చేయొద్దన్నారు. ఓకే. కానీ చెడ్డ పని భగవంతుడి దృష్టిలో ఒకటే, మంచి పని పనే. చెడ్డ పని చేస్తే చెడు ఫలితం వస్తుంది, మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇక్కడ కానీ అక్కడ కానీ 2 బార్గేట్లని అక్కడ బార్గేట్ ఓపెన్ చేశారు. ఎక్కడ? తిరుపతిలో. ఉమ్. ఎందుకు? ఎవరో ఒక పేషెంట్కి ఊపిరి ఆడడం లేదు కాబట్టి ఆ పేషెంట్ని బయటకు తీసుకుని వెళ్ళడానికి అప్పటి వరకు బంధించినటువంటి బార్గేట్ ఓపెన్ చేశారు, గేట్ ఓపెన్ చేశారు. ఆ లోపల ఉన్నటువంటి వారికి ఏమనుకున్నారు? టోకెన్లు ఇచ్చేస్తున్నారేమో అనుకుని పరిగెత్తారు. కానీ టోకెన్లు ఇవ్వడానికి కాదు, ఈ అస్వస్థతగా ఉన్నటువంటి పేషెంట్ని బయటికి తీసుకెళ్ళడానికి గేట్ ఓపెన్ చేశారు. అది అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వహణ చేసేటువంటి వాళ్ళు ముందు అనౌన్స్ చేయాలి. ఇప్పుడు టోకెన్లు ఇవ్వడానికి కాదు, ఇక్కడ పేషెంట్ తీసుకువెళ్ళడానికి గేట్ ఓపెన్ చేస్తున్నామని. అందరూ గేట్ ఓపెన్ చేశారనుకుని అందరూ నాకు ముందు కావాలనుకుని అందరూ పరిగెత్తారు. ఆ పేషెంట్లు వాళ్ళ కింద పడిపోయి తొక్కిసలాట జరిగింది. ఇది ఒకటి తిరుపతి సంఘటన. దీనికి భగవంతుడికి ఏం సంబంధం? నీ మానసిక స్థితి బాగోకపోతే భగవంతుడు వచ్చి ఆపమంటే ఎలా? మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిని ఎవరో ఏదో చేయబోతున్నారు, మీరు అడ్డుకుంటారా లేకపోతే పోలీసు వాళ్ళు వచ్చి వెంటనే అడ్డుకోవాలా? నేనే అడ్డుకోవాలి. నిజానికి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తాం, పోలీసు వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు ఏదో చేశారనుకో. అందుకు అక్కడ ఉన్నటువంటి పోలీసు చట్టం అవి చూసుకోవాలి. దేవుడు రావక్కర్లా. ప్రధానమంత్రి రావాలండి అంటే వస్తాడా? పోనీ ముఖ్యమంత్రి రావాలంటే వస్తాడా? కానీ వీళ్ళు ఏమడుగుతున్నారు? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంట. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏం చేస్తుంది? అక్కడ జీతాలు తీసుకున్న వ్యవస్థను చూసుకోవడానికే కదా మినిస్ట్రీ అనేది ఉన్నది. అదే చెప్తున్నా, ప్రతిదానికి మినిస్టర్ రాడమ్మా, దైవం రాడు. మినిస్టర్ అనేది ఆదేశిస్తాడు, ఇలా చేయండి అని. అంతేగాని పాలన ఇప్పుడు నీ మెదడు ఆదేశిస్తే చేతులు చేస్తుంటాయి, కానీ మెదడే బయటకు రావాలంటే చేస్తావా ఆ పని? ఆ మెదడు పని చేయించడానికే ఉన్నది, పని చేయడానికి కాదు. అర్థమవుతుందా నీకు? దైవం పని చేయించే శక్తి అర్థమవుతుందా? ఆయనే వచ్చి ఇల్లు తుడాలంటారా? స్వీపర్ వస్తారా ఇక్కడికి? స్వీపర్ వస్తారు. ఆయన బాధ్యత వహించాలి. స్వీపరు పని చేయకపోతే స్వీపర్కి పని చేయమని ఆదేశిస్తాడు, పని చేయకపోతే దానికి పనిష్మెంట్ ఉంటుంది. అర్థమవుతుందా? అందుకు దైవమే లేడనక, మినిస్టరే లేడనక. మినిస్టర్ బాధ్యత ఉన్నది, ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి యంత్రాంగం ఉంటుంది. నీ కాళ్ళు చేతులు, కాళ్ళు నడవాలి, నీ బ్రెయిన్ ఆదేశిస్తుంది, బ్రెయిన్ నడవదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి వాళ్ళు మినిస్టర్ని, దైవాన్ని నిందించడం. నీ బ్రెయిన్ బయటకు తీసుకురా. పోనీ నీ కాళ్ళు నడవలేవు, నీ బ్రెయిన్ నడిపించు, నువ్వు చెయ్యు. అర్థం కాని వ్యర్థం. అందుకే ప్రలాపన అన్నాను. అంచేత దైవం అనేది అది మంచి చెడులు రెండు చెప్పింది. ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు. నువ్వు మంచి చేసినా చెడు చేసినా దీపం అలా చూస్తుంటుంది, దైవం రాదు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే రవాణా మినిస్టర్ యాక్సిడెంట్ చేశాడు అంటాడా? ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు వీళ్ళు డ్రైవర్. నువ్వు రవాణా జరుగుతున్నది ఎవరి మధ్యన? నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, నువ్వు తాగి నువ్వు యాక్సిడెంట్ చేసి 100 మంది ప్రాణాలు పోగొడితే రవాణా శాఖ మంత్రికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి సమాధానం ఇంకా వాళ్ళు మంచోళ్ళు కూడా చెబుతున్నారు, క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే. అలాగే దైవము రాదు. కాకపోతే యంత్రాంగాన్ని సరిగా పనిచేయింప చేయాలి. ఆ యంత్రాంగం సరిగా పని చేయకపోతే పనిష్మెంట్ వెంటనే వేయాలి. అప్పుడు ఆ పని చేస్తే తర్వాత వచ్చేవాళ్ళు సరిగా పనిచేస్తారు. ఎక్కడైతే కుంభమేళాలో చూస్తున్నామో మహర్షులు, అఘోరాలు చాలామందిని చూస్తున్నాము. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత. కొంతమంది పాములు వేసుకోవడం, కొంతమంది ముళ్ళ మీద పడుకోవడం, కొంతమంది ఐఐటి బాబా అనేసి. అంటే వీళ్ళందరికీ కూడా అఘోరీలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పందా ఉంటుందా? మీకు ఈ మధ్యన అఘోరా అనే పదం ప్రతి టీవీలో కనపడుతుంది. అఘోరా అనేటువంటి వాళ్ళు వేరు. ఇక్కడ కుంభమేళాలో జరిగేది ఇది ఒక నాగా ఫెస్టివల్. ఓకే. అంటే నాగా అంటే ఎవరు? నాగాలంటే
భారతదేశ ధార్మిక సేన అంటే భారతదేశ ధార్మిక సేన. భారతదేశ ధార్మిక సేన. భారతదేశ సేన ఉంటారు మిలిటరీ. మిలిటరీలో 3 విభాగాలు ఉంటాయి. ఏమేంటవి? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆకాశం నుంచి యుద్ధం చేసేవాళ్ళు, నీటి నుంచి యుద్ధం చేసేవాళ్ళు, నేల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు. ఈ 3 కలిస్తే భారతదేశ సైన్యం అవుతుంది. త్రివిధ దళాలు అంటారు. అలాగే అక్కడ కూడా ఇది భారతదేశ రాజకీయ సైన్యం. అర్థమైంది? గణతంత్ర సైన్యం ఇది. అంటే దీని పాలకుల ద్వారా నిర్మితమైన సైన్యం దేశాన్ని రక్షించడానికి. కానీ ధర్మానికి హాని కలిగితే చట్టం కానీ న్యాయం కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఈ సైన్యం కానీ పని చేయనప్పుడు, ధర్మానికి హాని కలిగినప్పుడు వీళ్ళందరూ పని చేయకపోతే నాగా సైన్యం యుద్ధం చేయడానికి వస్తారు. అది సైన్యం. ఓకే. ధర్మానికి హాని కలిగితే, సనాతన ధర్మానికి హాని కలిగినప్పుడు ఆ సైన్యం హిమాలయాల నుంచి వస్తుంది. ఈ సైన్యం పనిచేయదు. ఇక వీళ్ళు న్యాయానికి చట్టానికి వీటికి లోబడి పనిచేస్తారు. వాళ్ళకి న్యాయం ఉండదు, చట్టం ఉండదు, ధర్మమే ప్రధానంగా ఉంటుంది. ఈ చట్టం న్యాయం అనేది లౌకికానికి సంబంధించింది, లోకానికి సంబంధించింది. ధర్మం అనేది అలౌకికమైనటువంటిది. ధర్మం ఫైనల్ అనమాట. ఇంకేమీ లేదు. ఈ చట్టాలు పనిచేయనప్పుడు, న్యాయాలు పనిచేయనప్పుడు, న్యాయస్థానాలు సరిగ్గా పనిచేయట్లేదు, పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు, ఒక స్త్రీ అత్యాచారానికి గురైతే స్పందన లేదు, ఒక అర్జీ పెట్టుకుంటే ఎప్పుడుకో అవుతుందో తెలియదు. ఈ వ్యవస్థలన్నీ ఫెయిల్ అయిపోయి ధర్మానికి హాని కలిగినప్పుడు ఆ సైన్యం దిగుతుంది అనమాట. 1,20,00,000 మంది సైన్యం ఉన్నారు. వాళ్ళు నీటిలోనూ యుద్ధం చేస్తారు, ఆకాశంలో యుద్ధం చేస్తారు. ఆకాశంలో వాళ్ళకి ఫ్లైట్లు అక్కర్లా, మంత్రతంత్ర యంత్రశక్తులు అన్నింటినీ కూడగట్టుకుని హిమాలయాల్లో సాధన చేస్తుంటారు. వీళ్ళు 10 రకాలు ఉంటారు. ఎన్ని రకాలు అని అడిగావు కదా, 10 రకాలు. దశనామి అంటారు. దశనామి గిరి, పురి, తీర్థ, అరణ్య, వన్, అలాగే సాగర్, ఇలాగ 10 రకాలైనటువంటి కల్ట్స్ ఉంటాయి నాగాల్లో. 13 రకాల అఖాడాలు, ట్రైనింగ్ సెంటర్స్. మిలిటరీ ట్రైనింగ్ సెంటర్స్ ఎలా ఉంటాయో, ఆర్మీ ట్రైనింగ్ సెంటర్, ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్, అలాగే వీళ్ళకి కూడా ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. వాటిని అఖాడా అంటారు. ఏమంటారు? అఖాడా. అర్థమవుతుంది? ఇప్పుడేం తెలుసుకుంటావు? అర్థమవుతుంది సార్. అఖాడా అంటే శిక్షణ స్కూల్స్ లాంటివి, ఓకే. ట్రైనింగ్ సెంటర్స్, మిలిటరీ ట్రైనింగ్ సెంటర్స్ అఖాడా అంటారు. ఈ అఖాడాలు 13 ఉన్నాయి. ఇప్పుడు 14వ అఖాడా కిన్నెర అఖాడా అని ఒకటి వచ్చింది. కిన్నెర అంటే ట్రాన్స్జెండర్స్ని కూడా మిలిటరీలో చేర్చుకున్నారు వాళ్ళు. అది ఈ మధ్య ఒక ఆవిడ వచ్చారు, ట్రాన్స్జెండర్గా ఒక అఖాడాన్ని నిర్మించడం జరిగింది అమ్మా. దానికి కూడా ఈ అఖాడాలకి 14 మంది దగ్గర నుంచి ఒక్కొక్క సెక్షన్లో మిలిటరీ కమాండరు, సిపాయిలు అంటే లెఫ్టినెంట్ కమాండర్ ఎలా ఉంటారో అలా ఉంటారు వాళ్ళకు కూడా. వాళ్ళని నాగా అంటే సైన్యం, మామూలు సైన్యం. విభూది రాసుకుని కనపడుతున్నారు కదా, లక్షల మంది, వాళ్ళంతా మిలిటరీ సైన్యం. ఆ సైన్యంలో దానికి హెడ్ మహంత్, అలాగే కొత్వాల్ ఆ స్థానాన్ని కాపాడేవాడు. ఇలాగా కొత్వాలని, మహంత్ అని, శ్రీ మహంత్ అని, అలాగే మండలాధీశుని, మహామండలాధీశులని, ఆచార్య మండలాధీశులని, ఇలా మనకి ఒక్కొక్క మిలిటరీలో ఎలా అయితే కమాండర్, లెఫ్టినెంట్ కమాండర్ ఎలా ఉంటారో అలా ఉంటారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అఖాడాల్లో ఇలా అఖాడాల్లో ఒక్కొక్క సాంప్రదాయానికి సంబంధించి 13 ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. 14వ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇప్పుడు వచ్చింది. 14 అఖాడాలు ఉన్నాయి. వాటి పేర్లలో జూనా అఖాడా, మహానిర్వాణ అఖాడా, ఆహ్వాన్ అఖాడా, కిన్నెర అఖాడా, ఇలా అఖాడాల పేర్లతోటి ఒక్కొక్క అఖాడాకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ అఖాడాలు అన్నీ కూడా 14 అఖాడాల్లో కూడా మెయిన్ అఖాడాలో జోనా అఖాడాని, మహానిర్వాణ అఖాడాని, అగ్ని అఖాడాని, ఇలా కొన్ని ముఖ్యమైన అఖాడాలకి మిగతా ఉపఖాడాలుగా మిగతా చేరి స్నానం ఆచరించడానికి వెళ్తారు. ఒకరి తర్వాత ఒకరోజు ఒక పుణ్య స్నానానికి ఒక బెటాలియన్ ముందెళ్తే
ఒక అఖాడాకి సంబంధించిన ఒక గ్రూప్ వెళ్తే ఇంకో వెనకాల మిగతా గ్రూపులు వెళ్తాయి. ఈ గ్రూప్ స్నానం ఆచరించి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ పాత్ ప్రదర్శన వేదిక ఉంటుంది చూడు. ఇప్పుడు మనకి 26th జాన్యువరిలో ఢిల్లీలో జరుగుతుంది పెరేడ్, తెలుసా నీకు? ఏంటది? 26th పెరేడ్, గణతంత్ర దినోత్సవం. అది మనకి ఇండియా గేట్ ఎదురుగా జరుగుతుంది. అదొక మార్గం ఉంటుంది, అక్కడే చేస్తారు ఈ కవాతులన్నీ. తర్వాత ఎవరు శకటాలు ప్రదర్శిస్తారు కదా, అలాగే అక్కడ కూడా జరుగుతుంది. ఆ పందాల్లోకి ఎవరు ఎంటర్ అవ్వడానికి ఉండదు, మిలిటరీ వాళ్ళు తప్పితే అక్కడ. ఇక్కడ కూడా అలాగే ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా కవాతుకి వెనకుండి చూస్తుంటారు. వీళ్ళకు కూడా కవాతులాగా ఈ సైన్యం అంతా కదులుతుంది, కథలు మారణాయుధాలన్నీ పట్టుకుని. అప్పుడే కొన్ని లక్షల మంది వస్తారు విభూతి పూసుకుని. అది ప్రధానమంత్రి కూడా బయట నుంచి చూడడం, లోపలికి ఎంటర్ అవ్వడానికి ఉండదు. వాళ్ళు నడిచే పాత ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు కెమెరాలతో తీయకూడదు. ఇక్కడే నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే వీళ్ళందరూ ఎప్పుడైతే కుంభమేళాకి వచ్చారో అది అవ్వగానే సడన్గా కనిపించకుండా అయిపోతారు, అది ఎలా సాధ్యం అసలు ఒక్కసారిగా? ఇప్పుడు నీకు అర్థమైందా? ఈ ధార్మిక సైన్యం యొక్క కవాతు అక్కడ 26th ఏ విధంగా జనవరి 26th గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెరేడ్ చేస్తారో, అలాగే వీళ్ళు కుంభమేళాకి మా యొక్క సైన్యం ఎంత ఉంది, మేము ఈ విధంగా పోరాటం చేస్తాం అని ఒక ఎగ్జిబిట్ ప్రదర్శన చేస్తూ వాళ్ళలో ఉన్న శక్తులన్నింటినీ కూడా గంగలో నిక్షిప్తం చేస్తారు. ఇది ప్రపంచానికి మేము ఇంతమంది ఉన్నామని ఒక పెరేడ్ ఏ విధంగా అయితే మన మిలిటరీ తెలియజేస్తుందో, ధార్మికమైనటువంటి మిలిటరీని కూడా ఏర్పాటు చేశారు ఆదిశంకర్ల వారు, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. కేవలం మంచిగా చెబితే వినరు, వీళ్ళకి చేత్తో చెప్పాల్సినప్పుడు చేత్తో చెప్పాల్సి వస్తుంది అని వీళ్ళని తయారు చేశారు. కొందరు శాస్త్రాలతో మనుషుల్ని మార్చటం, అంటే ప్రవచనాలు, స్వామీజీలు, మంచి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, వీళ్ళ ద్వారా మారదు ఈ లోకం. కాబట్టి ఎప్పుడైనా దండనీతిని ప్రదర్శించాలంటే వాళ్ళని కూడా తయారు చేశారు, అదే నాగా సైన్యం. ఇప్పుడు అర్థమైందా? అంటే వాళ్ళు తపస్సు చేస్తూ హిమాలయాల్లోనూ గిరి, పురి, తీర్థ, అరణ్య, వన్, సాగర్, సముద్రాన్ని కానీ సముద్ర తీరంలో ఉంటారు, గిరి అంటే గిరిలో ఉంటారు, పురి అంటే పురాల్లో ఉంటారు, తీర్థ అంటే తీర్థాలు ఉంటారు, సముద్ర అంటే సముద్ర తీరాలు ఉంటారు, సాగర్ అంటే సాగర తీరాల్లో ఉంటారు. సముద్రం వేరు, సాగరం వేరు. ఇలాగా ఎక్కడెక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళా ఇప్పుడు మాత్రమే సాయి స్నానం రోజునే కనపడతారు కొన్ని లక్షల మంది. నా చూస్తే, నా ఊరేగింపు చూస్తే నేను ముందుంటాను, వాళ్ళు వెనకాల వస్తుంటారు. కొన్ని లక్షల మంది ఒకేసారి వస్తారు, మళ్ళీ ఒకేసారి వెళ్ళిపోతారు. ఎలా సాధ్యమంటే ఇది ఈ సీక్రెట్ నీకు చెప్పను, ఎవరికి చెప్పను. ఎందుకంటే ఇది ఒక నాగా సాధువులకు మాత్రమే తెలిసింది. హిమాలయ యోగుల యొక్క రహస్యాలు, సైనిక సీక్రెట్స్ అంటే ఎవరు చెప్పరు, మిలిటరీ సీక్రెట్స్ ఎవరు చెప్పరు. అలాగే మా సీక్రెట్స్ కూడా, హిమాలయ సీక్రెట్స్ ఎవరికి చెప్పము. ఎలా వస్తామో తెలియదు, ఎలా వెళ్తామో తెలియదు. దీనికోసం ప్రపంచంలో ఉన్న మీడియా అంతా వస్తుంది. అది ఎలా జరుగుతుందండి? ఈనాటి నుంచి కాదు, యుగ యుగాలుగా, తరతరాలుగా అందరూ దాని సీక్రెట్ని ఛేదించాలని పైన శాటిలైట్స్, అన్ని దేశాల శాటిలైట్స్ కూడా చూస్తుంటాయి. ఎవరు కనిపెట్టలేరు. ఆ రహస్యం మాకు మాత్రమే తెలుసు. అది ఎప్పటికీ హిమాలయ యోగులు చెప్పరు. ఇది మిలిటరీ సీక్రెట్. ఓకే, ఇప్పుడు సనాతన ధర్మానికి ఏదైనా అడ్డం వస్తే, అంటే సనాతన ధర్మం ఏదో ప్రాబ్లంలో ఉంది అన్నప్పుడు నాగసాధువులు వస్తారు అని చెప్పారు కదా. అంటే ఆ నాగసాధువులకి ప్రస్తుతం ఉన్న సొసైటీలో వెల్కమ్ చేస్తారంటారా? ఎవరైతే ఒక అఘోరి వచ్చింది, ఇట్లా గుడుల మీద దాడులు జరుగుతున్నాయి అన్నప్పుడు నేను ఉన్నాను అని చెప్పేసి తను నిలబడింది, బట్ తనని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఇది సాధ్యమేనంటారా? ఇప్పుడు ఏదన్నా గుళ్ళ మీద అది దాడులు జరుగుతున్నప్పుడు, లేదు మేము ఉన్నాము, మేము వచ్చి ఆపుతామన్నప్పుడు ఈ సొసైటీ అనేది వెల్కమ్ చెప్తుందంటారా? సొసైటీ తోటి, సామాజికంతో వాళ్ళకి పని లేదమ్మా. సమాజం వేరు. ఓకే, సమాజం అంతా కూడా లోకం వేరు, శ్లోకం వేరు. లోకం తాను నిర్వర్తించుకోలేనప్పుడు లోక సంరక్షణ కోసం తప్పకుండా శ్లోకం వస్తుంది. అర్థమైందా? లోకం తాను రక్షించుకున్నంతకాలం హిమాలయాల నుంచి ఎవరు రారు. చట్టం రక్షించిందనుకో వాళ్ళు రారు.
న్యాయం రక్షించిందనుకో వాళ్ళు రారు, ప్రభుత్వం రక్షించిందనుకో వాళ్ళు రారు. ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకున్నప్పుడు పోలీసు ఎందుకు వస్తాడు? పోలీస్ అవసరం ఉండదు కదా. నిన్ను నువ్వు రక్షించుకోలేనప్పుడు ఫోన్ చేస్తావు, హలో నన్ను ఎవరో ఏడిపిస్తున్నారు, నేను రక్షించుకోలేకపోతున్నాను, పోలీసు వచ్చి రక్షిస్తాడు. అవునా? అదేవిధంగా ఈ లోకం తాను రక్షించుకోలేనప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు వాళ్ళని రక్షించలేనప్పుడు, ప్రజలు రక్షించలేనప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అమ్ముడుపోతున్నప్పుడు, ఒకవేళ అమ్ముడుపోతే అప్పుడు ధర్మం వచ్చి దండనీతిని ప్రదర్శిస్తుంది. అప్పుడు వస్తారు, అప్పటి వరకు రారు. ఓకే. గుళ్ళు పగలగొడుతుంటే సెక్యులరిజం పేరుతో ఆ ప్రభుత్వాలు ఓట్లు పోతాయేమో, నోటి మాట ఆడితే నోట్లు పోతాయేమో అని కనుక ఎవరైనా అనుకుంటే ఎవరో ఒకళ్ళు వస్తారు ముందు, వాళ్ళు ఎదురు తిరుగుతారు, అంతటితో ఆగరు. ఒకళ్ళు ఇద్దరు అవుతారు, ఇద్దరు ముగ్గురు అవుతారు, నలుగురు అవుతారు, 8 అవుతారు, 10 మంది అవుతారు. అలాగే బాబరు, అక్బరు వీళ్ళందరూ కూడా అలాంటి పనులు చేసినప్పుడు నాగా సైన్యం వచ్చి రాజులు చేతులు ఎత్తేస్తే, ఆనాటి రాజులు అప్పుడు నాగా సైన్యమే వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని దేశం నుంచి పంపించినటువంటి చరిత్ర ఉంది. నువ్వు చిన్నపిల్ల కాబట్టి నీకు తెలియదు నాగా సైన్యం యొక్క శక్తి ఏంటో. ఈనాడు కూడా ఇప్పుడు కూడా మీ చట్టం పనిచేయనప్పుడు, మీ న్యాయం పనిచేయనప్పుడు, మీ యొక్క పాలనా వ్యవస్థ పనిచేయనప్పుడు, రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు, జ్యుడిషియరీ ఫెయిల్ అయినప్పుడు, పొలిటికల్ ఫెయిల్ అయినప్పుడు, అంటే పొలిటీషియన్స్ ఫెయిల్ అయినప్పుడు, అలాగే చట్టం పనిచేయనప్పుడు, ఇవన్నీ ఫెయిల్ అయితే ఆధ్యాత్మిక సేన తప్పకుండా దిగుతుంది. అంటే వెయిట్ చేస్తారా అంతవరకు? అప్పటి వరకు ఏదైనా జరిగితే? మీరు ఎప్పుడు కూడా ధర్మం ఎప్పుడు రక్షిస్తుందంటే, ఏది నీకు రక్షణ లేనప్పుడు ధర్మం రక్షిస్తుందమ్మా. అన్ని రక్షణలు నీ ఇంట్లో వాళ్ళు రక్షించలేకపోయారు, ప్రభుత్వం రక్షించలేకపోయింది, చట్టం రక్షించలేకపోయింది, న్యాయం రక్షించలేకపోయింది, కానీ నీ వస్త్రం నేను రక్షించలేకపోయింది. ఆఖరికి నీ వస్త్రాలు కూడా చించేశారు. నువ్వు వ్యవస్థపై నిలబడి ఉన్నావు, అప్పుడు ధర్మం రక్షిస్తుంది. ఏ ఒక్కటి నేను రక్షించినా ధర్మం ఇంటర్ఫేర్ కాదు. అర్థమవుతుందా? ఏ ఒక్కటి మిమ్మల్ని రక్షిస్తుందని మీరు ఆశతో రక్షణ ఏర్పాటు చేసుకున్నారు, ఒక గుడ్డ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక పేపర్ అడ్డు పెట్టుకున్నావు అనుకో, ధర్మం రక్షించదు. ఎందుకంటే ధర్మం కంటే పేపర్ నేను రక్షిస్తుందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ధర్మం రాదు. అన్నీ ఫెయిల్ అయినప్పుడు ధర్మం మాత్రం వస్తుంది. ధర్మం ఎప్పుడు వస్తుందంటే, వనే రణే శత్రు మధ్యే మహార్నవో. వనే అంటే వనం అంటే అడవి, చిట్టడవిలో. అడవిలో నువ్వు రూట్ మ్యాప్ ఎలా కనపడుతుంది? ఒక్కదాన్ని ఉండవు, ఎవరు చెప్పడానికి ఉంటారు. అప్పుడు ధర్మం వచ్చి నేను కాపాడుతుంది. రణే శత్రు మధ్యే, శత్రువులు చుట్టుముట్టారు, నువ్వు ఒక్కదాని మధ్యలో ఉన్నావు, బళ్ళాలు అన్ని సోలాలు తెచ్చుకో, ఇంకెవరు రక్షించలేరు. అప్పుడు నీవు చేసిన ధర్మం రక్షిస్తుంది. మహార్నవే అంటే మహాసముద్రం మధ్యలో ఉన్నావు, అక్కడ రోడ్లు మ్యాప్లు ఏముండవు, అంతా ఆకాశం ఉంటుంది, ఎవరు చెప్తారు? అక్కడ నువ్వు చిక్కుకున్నావు, అప్పుడు రక్షిస్తుంది. అంటే పర్వతమస్తకేన, హిమాలయ పర్వతాలకు ఎప్పుడైనా వెళ్ళావా? ఆ పైన వెళ్తుంటే ఆకాశమే కనపడుతుంది కానీ రూట్ మ్యాప్లు ఎటు దిక్కులు ఏం కనపడవు. దిక్కులేని వాడికి అప్పుడు ధర్మం దిక్కు అయి నిలుస్తుంది. అంటే అన్ని వ్యవస్థలు కూలిపోయినప్పుడు, పనికి రాకుండా పోయినప్పుడు రక్షించడానికి ధర్మం, ధార్మిక సేన వస్తుంది, రక్షిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మత మార్పిడిలు అనేవి చాలా జరుగుతున్నాయి. సనాతన ధర్మం నుంచి వేరే ధర్మానికి మార్పిడి చేసేవాళ్ళు. ఇలాంటివి జరుగుతున్న క్రమంలో కొంతమంది మాకు ఎల్లమ్మ తల్లి వచ్చింది, నాకు ఆ నాగమ్మ వస్తుంది అని చెప్పేసి మీడియాలకెక్కి రచ్చ చేస్తున్నారు. అలాంటి వారిని ఆపేదెలా? ఎవరు ఆపక్కర్లా. నేను ఇప్పుడే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మన ఏవ కారణం మనుష్యానాం బంధమోక్షయో అని శాస్త్రం చెప్తుంది. నీకు అర్థం కాకపోవచ్చు, నీ మనసే కారణం. ఒకటి స్క్రిజోఫినియా అనేటువంటి ఒక వ్యాధి ఉంది, దానికి మందు లేదు.
ఆ స్క్రిజోఫ్రెనియా వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఎదురుగా మనుషులు కనపడుతుంటారు, వాసనలు వస్తుంటాయి, చెవులకి మాటలు కనపడుతుంటాయి, కళ్ళకి కనపడుతుంటారు. వాళ్ళు బురద వాసన వస్తుందని కడిగేసుకుంటారు. మనకేమీ రాదు, వాళ్ళకి వస్తుంటుంది. దీనికి మందు లేదు. దానికి కారణం ఏంటి అంటే అది మానసికమైనటువంటి ఒక వైకల్యం. అలాగే ఇక్కడ దేవుళ్ళు కనపడుతున్నారు ఇదంతా కూడా. నేను ఇప్పుడే కథ చెప్పాను. రామకృష్ణ పరమహంసకి కాళికాదేవి కనపడేది. ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాను, నాకు కాళికాదేవి కనపడుతుంది, ఆవిడతో మాట్లాడుతున్నాను ఇది అంటే, ఓ పిచ్చోడా అది కాదురా అన్నారు. ఓకే. ఇప్పుడు వీళ్ళకి వచ్చింది, వాళ్ళకి వచ్చింది, రామకృష్ణ పరమహంసకి వచ్చింది ఒకటే అని నేను చెప్పట్లా. ఎవరి విశ్లేషణ వాళ్ళు చేసుకుంటారు. కానీ కథలు చెప్తున్నా అక్కడ ఉన్నటువంటి విషయం. రామకృష్ణ కథామృతం అనేటువంటి బుక్ దేంట్లోనూ ఈ కథ ఉంటుంది, తోతాపురి గురించి. ఆయన గురుగారు తోతాపురి దగ్గరికి వెళ్ళారు. ఆ కాళికాదేవిని కత్తి తీసి నరికే అన్నారు, నీకు కనపడేదని. అప్పుడు నేను నీకు బోధన చేస్తాను అంటే, కత్తి ఎక్కడ దొరుకుతుందంటే నువ్వు అమ్మవారు ఎక్కడ కనపడిందో కత్తి అక్కడే ఉంటుంది. అంటే కత్తి కల్పన, అమ్మవారు కల్పన, నీ మనస్సే కల్పన. అలాగే వాళ్ళకి వచ్చేటటువంటి దేవతలు, నాగమ్మ తల్లి వీళ్ళు కనపడుతున్నారు అన్నది నేను దానికి చెప్పాను. అహం బ్రహ్మస్మి అనేటటువంటి ఆర్యోక్తిని అనుసరించి ప్రతి ఒక్కరిలోనూ భగవతత్వం ఉంది, నీలోనూ ఉంది. అక్కడ పత్తిలు వేసే లేకపోతే ఎవరో అమ్మవారు పోతున్నారు అంటున్నారు. అమ్మవారు పోనక్కర్లా, అమ్మవారు తానే అయి ఉన్నారు నిజానికి. నువ్వు అమ్మవారివే, నీలోనూ ఆత్మశక్తి ఉన్నది, అందరిలో ఉంది. అలాగే ఈ పిచ్చివాడిలోనూ ఉన్నది, రామకృష్ణ పరమహంసలోనూ ఉన్నది, మనసే వీళ్ళలో ఉన్నది. మన ఏవ కారణం మనుష్యాణం బంధమోక్షయోహో. నీకు బంధం కలిగించడం నీ మనసే. ఇప్పుడు డ్రెస్ వేసుకోవాలనుకున్నది ఎవరు? నువ్వేనా? ఎవరైనా చెప్పారా ఇలా వేసుకోవాలి? 4-5 సార్లు అద్దంలో చూసుకున్నావు, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు. మరి బాగోలేదు ఎందుకు కొనుక్కున్నావు? అన్ని డ్రెస్సులు ఉన్నాయి, కానీ ఈరోజు ఇది నీకు నచ్చింది అంటే నీ మనసుకు అలా అనిపించింది కాబట్టి. నాకు నచ్చిందా లేదా కాదు నీ డ్రెస్సు, నీకు నచ్చింది కాబట్టి అందరికీ నచ్చుతుందని నువ్వు అనుకున్నావు కాబట్టి. అంతేగాని అందరికీ నచ్చిందో లేదో మనకు తెలియదు. అందుకు నీ మనసే కారణం. నీకు దైవం కనిపించాలన్నా, పిచ్చి రావాలన్నా. అందుకు దీనికి మందు లేదు, దానికి మందు లేదు, ఆయనకే మందు లేదు. ఆ మందు ఏంటంటే మనసుని స్థిరం చేయడం వలన నువ్వు ఆ భగవతత్వంగా మారిపోతావు. ఇప్పుడు వీళ్ళకి వచ్చేటటువంటి పూనకం ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు మనసులో ఏమని, కానీ ఆ అమ్మవారి యొక్క శక్తి నా మీదకి వస్తుందని. అప్పుడు సూపర్ కాన్షియస్లోకి వెళ్తారు వాళ్ళు. వాళ్ళు చెప్పింది జరుగుతుంది అంటే ఆత్మశక్తికి అన్నీ తెలుస్తాయి. నీకు తెలుసు, ఆ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నా చూపుల్లోంచి నేను భక్తిభావంతో నిన్ను చూస్తున్నానా, లేకపోతే విరక్తి భావంతో చూస్తున్నానా, లేకపోతే కామభావంతో చూస్తున్నా అనేది నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. ఇలాగే ప్రతి ఒక్క విషయం నీ మనసుకు అర్థమవుతుంది. ఎందుకంటే నీ లోపల ఆ డేటా అంతా ఉన్నది. దాన్నే ఆత్మ అంటారు. ఆత్మశక్తి అందరికీ ఉన్నది. ఆత్మశక్తిని ఏ రూపంలోకి నువ్వు కన్వర్ట్ చేసుకుంటావు, ఈ వెలుగు, ఈ లోపల ఉన్న విద్యుత్తుని బల్బులోకి పంపిస్తే వెలిగింది. ఇంకొకరు ఏం చేస్తున్నారు, ఫ్యాన్లోకి పంపిస్తే తిరుగుతుంది. ఏంటంటే వెలగటం లేదు అనకూడదు, ఆ గ్యాడ్జెట్ని బట్టి ఈ పవర్ పనిచేస్తుంది. అలాగే ఆత్మశక్తి అక్కడ ఏదో చెప్తారు కదా తెలంగాణలో, ఏమిటది ప్రశ్నలు చెప్తారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా వచ్చి వింటుంది కదా ఈ కాలజ్ఞానం. రేపు భవిష్యత్తులో సంవత్సరంలో ఏం జరగబోతుంది ఇది అని అమ్మవారి గుడిలో చెప్తారు కదా. బోనాలు ఎత్తుకున్న తర్వాత ఆ సిగాలు ఊగుతడం, ఏదో మీ భాష నాకు అర్థం కాదు, ఆ సిగాలు ఊగుతారట. సిగాలు ఊగిన తర్వాత చెప్తారు. ఎస్, దాంట్లో కొన్ని నిజంగా కనుక ఆ కాన్షియస్ అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి గురువు కాబట్టి మేము చెప్తున్నాం, హిమాలయ గురువుగా వాళ్ళు చేసే దాంట్లో చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు అనుభవం వస్తున్నది నిజమే కావచ్చు, వాళ్ళు చెప్పేది వాళ్ళే చెప్తున్నారు, అమ్మవారు కాదు. ఎందుకంటే అమ్మవారు అనేది ఒక శక్తి. ప్రతి ఒక్కరిలో అమ్మవారి శక్తి ఉన్నది, నీలో ఉంది, వాళ్ళలో ఉంది. వాళ్ళు జాగృతం చేసే పరంపరలోంచి వచ్చారు. తరతరాలుగా వాళ్ళ డిఎన్ఏలో జాగృతం చేసేటువంటి టెక్నిక్ వాళ్ళలో ఉంది. అర్థమవుతుందా? ఎవరు అంటారు, జోగినీలు అంటారు, వీళ్ళందరూ. వాళ్ళు ఏమన్నారు, దేవుణ్ణి పెళ్లి చేసుకున్నాను అన్నారు. ఎలా దేవుడు ఎవడు పెళ్లి చేసుకున్నానికి?
బట్ అన్నోన్డ్ ఒక ఆలోచనని వాళ్ళు అడాప్ట్ చేసేసుకున్నారు. ఆలోచన కెమిస్ట్రీగా మారుతుంది, కెమిస్ట్రీ యాక్షన్గా మారుతుంది, యాక్షన్ రిజల్ట్ అవుతుంది. అర్థమవుతుందా? మూల సూత్రం మీకు అర్థం కాదు ఇవన్నీ చెప్తే. అర్థమైతే అర్థం చేసుకోండి, లేకపోతే అర్థమైంది సార్. మీకు మాకు క్లియర్గా అర్థమయ్యేలాగే చెప్తున్నారు. చెప్తున్నానా. ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు బిర్యానీ తినాలని ఉంది. ఆ? బిర్యానీ వదిలే, హైదరాబాద్ బిర్యానీ వద్దు, కానీ నిమ్మకాయ, మంచి ఎల్లోయిష్ నిమ్మకాయని ఉంది కదా, ఆ నిమ్మకాయ ఇలా ముట్టుకుంటే దాని నిండా నీళ్ళు నిండిపోయి ఉన్నాయి. ఇలా కోసిన వెంటనే ఏమవుతుంది? వాటర్ వస్తుంది. చిమ్ముతుందా? చిమ్ముతుంది. చిమ్మిన దాని మీద ఉప్పు కారం వేసుకుని ఇలా నాకేమనుకో, ఎలా ఉంటుంది? బాగుంటుంది. నీ నోట్లో ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కదా, వచ్చినాయా? అసలు నిమ్మకాయ లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండా నీ భావంలోకి నిమ్మకాయ వచ్చినట్టు, నీ నోట్లోకి నీళ్ళు వచ్చినట్టు, నీ శరీరంలో అన్నీ కూడా అలాగే స్పందిస్తాయి. దట్ ఈస్ కెమిస్ట్రీ. అర్థమవుతుందా? కెమిస్ట్రీ అనేటటువంటిది ఎలా అయితే బయటకు వస్తుందో అలాగే భావాన్ని బట్టి నీ వాక్కు కూడా, వాక్శుద్ధి కూడా అలాగే వస్తుంది. వాళ్ళు చెప్పినవి జరగచ్చు. అదే డూప్లికేట్ అనుకో జరగదు. అంటే నీవు చెప్పావనుకో జరగదు. నీ సూపర్ కాన్షియస్లోకి మైండ్ వెళ్ళి భగవంతుడు చెప్తున్నాడు అనేటువంటి ఒక మనోసంకల్పంలోంచి కనుక బయలుదేరితే అది న్యాచురల్గానే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు అది దైవం కిందే భావన చేయాలి. దైవం అంటే శక్తి మాత్రమే. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, నాకు అమ్మ వచ్చిందని, ఇదని, అదని. నిజంగా వస్తే డూప్లికేట్ వాళ్ళు, నాకు శివయ్య వచ్చాడని, నాకు అమ్మవారు కనపడిందని, నేను హోమాలు చేస్తున్నాను, ఈ డూప్లికేట్ వాళ్ళ వల్ల ఏం జరగదు. కానీ పరంపరగా వస్తున్నటువంటి ఈ తెలంగాణ ఒక పరంపర ఉంది కదా, వాళ్ళు చెప్పేవి కొన్ని జరగవచ్చు. వాళ్ళని అనుసరించి కొంత డూప్లికేట్లు వచ్చారు. ఉపాసన లేకుండా, సాధన లేకుండా, పరంపర అంటే వాళ్ళ వంశ పరంపర లేకుండా వచ్చిన వాళ్ళు చెప్పేవి దొంగలు వీళ్ళందరూ. ఎలా కనుక్కోవాలి అలాంటి వాళ్ళని? వాళ్ళు చెప్పేదాన్ని బట్టి తెలిసిపోతుంది కదా. ఉట్నే ఊగేది వేరు, ట్రాన్స్లో ఊగేది వేరు. అర్థమవుతుందా? స్క్రిజోఫినియా పేషెంట్లకి అమావాస్యకి పూర్ణానికి పెరుగుతుంది, వీళ్ళకి అమావాస్య పూర్ణానికే పూనకాలు వస్తాయి. ఈ రెండింటి యొక్క వాటర్ లెవెల్స్ పెరగడం వలన సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి వీటికి. ఇప్పుడు ఈ కుంభమేళాకి ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల వరకు వెళ్ళాలి అని ఉంది. నాకు కుదరక, లేకపోతే ఇంత జనతాకిడికి నేను భయపడి ఇవి అయిపోయాక వెళ్ళినా నాకు అలాంటి ఫలితమే దక్కుతుందా? మామూలు మురిగిపోతుంది, ఒంటి మురిగిపోతుంది. అదే జనరల్గా మన నార్మల్ టైంలో ఉండేటువంటి శక్తి వస్తుంది. ప్రత్యేక సమయాల్లో ప్లాంటరీ అంటే మన గ్రహాలు ఉన్నాయి కదా, గ్రహాలన్నీ కూడా వారి యొక్క ఒక స్థితిలోకి వచ్చినప్పుడు కాంబినేషన్ ఆఫ్ రేస్, ఆ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. వాటరే గ్రహిస్తుంది. నువ్వు గుర్తుంచుకో, గ్రాహ్యం అంటే, గ్రహం అంటే గ్రాహ్యము, టు అట్రాక్ట్ అండి. మన పదాలు ఎంత గొప్పవో చూడు. ఆ గ్రహించే శక్తి వాటర్ మాలిక్యూల్స్కే ఉంటుంది, వాటర్ బాడీస్కే ఉంటుంది. అందుకే మనం ఎవరైనా చెప్పించాలన్నా వాటర్ బాడీతో చెప్పిస్తాం. మంత్రాన్ని వాటర్ బాడీ గ్రహించి ఇలా అనగానే వెంటనే మేనిఫెస్ట్ అవుతుంది. మన పూర్వీకులు కూడా ఋషులు చూడేలా నీళ్ళు చల్లుతారు. ఇప్పుడు కూడా ఏదైనా శుద్ధి చేయాలంటే నీళ్ళు చల్లుతాం. అంటే వాటర్ బాడీస్లోని ఎనర్జీ నిక్షిప్తం అవుతుందనే సంగతి, అంటే సౌండ్ని గ్రహిస్తాయి అన్నమాట. నువ్వు ఈ వాటర్ బాటిల్ ఉందమ్మా, రేపు నుంచి నువ్వేం చేస్తావంటే, ఇదంతా రేపు రాబోతుంది. నేను యోగాన్ని ప్రాక్టీస్ చేస్తాను అందరి చేత. రేపు రాబోయే రోజుల్లో ఈ వాటర్కి, శరీరానికి ఉన్నటువంటిది, ఈ మంత్రశక్తిని ఎలా నిక్షిప్తం చేయాలి ఈ వాటర్లో. రోజు నీ వాటర్లో నువ్వు మంత్రం చెప్తాను, ఆ మంత్రంతో ఇలా రోజు చెప్పి తాగేవనుకో ఒక రోగం పోతుంది. అది ఎలా అంటే ఇదంతా మూఢనమ్మకం అనకూడదు. ఎస్, మూఢనమ్మకమే. ఎప్పటి వరకు నువ్వు మూడు అవుతావో, దాని అనుకున్న రీజన్ తెలియదు, అప్పటి వరకు మూఢనమ్మకమే. రీజన్ తెలిసిన తర్వాత, ప్రయోగానికి నిలిచిన తర్వాత, ప్రయోగం ద్వారా నిరూపించిన తర్వాత ఇది నమ్మకం అవుతుంది. ఎప్పటి వరకు దానికి వెనక లాజిక్ నీకు అర్థం కాదో అప్పుడు అది మూఢనమ్మకం అవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ మూఢనమ్మకాలే. ఎప్పటి వరకు? నేను చెప్పనంత వరకు. నేను తెలుసుకున్నాను కాబట్టి అది నమ్మకం అవుతుంది. నీకు మూఢనమ్మకమే, నీకు తెలియదు కాబట్టి. ఇప్పుడు నీళ్ళు మంత్రశక్తి ఎలా అవుతుందంటే, వాటర్ మాలిక్యూల్స్ ఒక ప్రయోగం ఉన్నది, దాన్ని రోజు మంత్రం చెప్తే స్పందిస్తే అలైన్మెంట్ మారుతుంటుంది. అందుకే మనకి పూజ చేసేటప్పుడు ఆచమ్యా
కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ, నారాయణాయ స్వాహ అని మంత్రం చదువుతాం. ఇక్కడ వేసినటువంటి నీళ్ళ యొక్క పరిధిని బట్టి ఈ మంత్రం యొక్క ఎనర్జీ ఫీల్డ్ మాలిక్యూల్స్ని అలైన్మెంట్ చేస్తుంది. అలైన్మెంట్స్ చేసి తాగిన తర్వాత ఈ అలైన్మెంట్ క్వాంటమ్ థియరీ. మీకు అర్థమవుతుందో సైన్స్ అర్థం కాదు. అర్థమవుతుందండి, చెప్పండి. క్వాంటమ్ థియరీ అంటే కొన్ని ఇప్పుడు ఒక బ్యాక్టీరియా ఒకటి నీలో ప్రవేశపెట్టానుకో, అది 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవుతుంది. ఇప్పుడు నువ్వు బిడ్డగా తయారవనుకో, ఒకే కణం లోపల ప్రవేశించి అది రోజుకి ఒక రోజులను 2 4 4 8 8 32 8 16 16 32 ఇలా మారిపోతూ బిడ్డగా తయారవుతుంది. ఒక రోజులోనే బోల్డ్ మార్పు వచ్చేస్తుంది శరీరంలో. ఒక్క కణం. దాంట్లో ముక్కు ఉంటుంది, కళ్ళు ఉంటుంది, ముక్కు 2 బెజ్జాలు ఉంటాయి, మధ్యలో గోడ ఉంటుంది, కన్ను ఉంటుంది, ఆ కన్నుకి కన్ను రెప్పలు ఉంటుంది, కనుబొమ్మలు ఉంటాయి, కన్ను రెప్పలు ఉంటాయి, కన్ను రెప్పలకి ఈ వెంట్రుకలు ఉంటాయి, నల్లగుడ్డు తెల్లగుడ్డు, పళ్ళు 16 32 అరేంజ్మెంట్స్. ముందు ఈ పళ్ళు కోరగాను, ఈ పళ్ళు పలచగాను, ఈ పళ్ళు వెనక దంతాలుగా. ఒక్క దాంట్లో ఇన్ని అలైన్మెంట్ ఎలాగైతే జరుగుతుందో అలాగే క్వాంటమ్ థియరీ ప్రకారం, క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు, క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఈ నీళ్లు తాగితే వాళ్ళు అనుకున్నారు మూఢనమ్మకం అని. నీళ్ళే కదా అంటారు. నీళ్లు కాదు అవి, హైడ్రోజన్ బాంబ్. అది ఏంటి? హైడ్రోజన్ బాంబ్. నీళ్ళు ఏమంటారు? సైంటిఫిక్ వాల్యుయేషన్ ఏంటి? H2O అని. H2ఏనా? ఓకే. H2 అంటే ఏంటి? 2 molecules of hydrogen. ఓకే. O stands for oxygen. 1 molecule of oxygen. ఆక్సిజన్ ఏం చేస్తుంది? హైడ్రోజన్ ఏమవుతుంది? బ్లాస్ట్ అవుతుంది. ఫైర్. ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఫైర్ని రైస్ చేస్తుంది. ఒకటి ఫైర్ చేస్తుంది, ఒకటి ఫైర్ని రైస్ చేస్తుంది. ఈ 2 గుణాలను కలిపేస్తే నీరు అయిపోతుంది. చూడు, ఆపోజిట్. మరి ఇది సైన్స్ అయినప్పుడు మేము చెప్పే మంత్రాన్ని ఎప్పుడైనా నువ్వు రీసెర్చ్ చేసావా? ఇది నీళ్ళే కదండి, మీరు మంట అంటారేంటి, హైడ్రోజన్ బాంబు అంటారేంటి అని నువ్వు అనొచ్చు. నీళ్ళండి, అది మంటని ఎలా అంటారు? 2 విడదీస్తే పెద్ద విస్ఫోటం జరుగుతుంది. మరి దాంట్లో కనబడుతుందా మంట? లేదనడానికి ఎలాగ అంటాడు సైంటిస్టు? అంటే వాడికి తెలుసుకున్నాడు కాబట్టి H2O అంటున్నాడు. అలాగే ఆధ్యాత్మిక దైవశక్తిని గురించి, దైవం గురించి, ఈ నమ్మకాల గురించి రీసెర్చ్ చేసి నువ్వు తెలుసుకుని అప్పుడు మాట్లాడాలి. అప్పటి వరకు నువ్వు చెప్పిన మూఢనమ్మకం కూడా మూఢనమ్మకమే. ఏంటి? నువ్వు మూఢనమ్మకం అనేది కూడా ఒక మూఢనమ్మకం. దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ ఇట్. వై యు ఆర్ సేయింగ్? డూ యు నో అబౌట్ ద నమ్మకం? అక్కడ వాళ్ళు చేసేది నీకు తెలియనప్పుడు మూఢనమ్మకం అని ఉట్టిన నోటితో మాట్లాడు. నువ్వు తెలుసుకుని చెప్పు. అలాగే వాళ్ళు కూడా తెలుసుకుని చెప్పాలి. ఏది? దీని వెనక ఈ రహస్యం ఉన్నది. వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులకు తెలుసు, కానీ తర్వాత పరంపరలో అది మర్చిపోయారు. ఇప్పుడు మర్చిపోవడం వల్ల అది పిచ్చి అయిపోతుంది. అర్థమవుతుందా? కానీ వాళ్ళు చేస్తున్నది సేమ్ ప్రాక్టీస్, బట్ దే డోంట్ నో టు ఎక్స్ప్లెయిన్. దెన్ ఇట్ బికమ్ మూఢనమ్మకం. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? అంటే వాళ్ళ పరంపరగా వస్తూ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి చెప్తున్నారు. ఆ టెక్నిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, అంటే థియరిటికల్గా రాలేదు వాళ్ళకి. దాన్ని వాళ్ళందరూ వస్తే నేను థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. వాళ్ళని మళ్ళీ తిరిగి ఆ స్థితిలోకి పంపించగలను. ఇంకా మోర్ రిజల్ట్ ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎందుకంటే మేము హిమాలయాల్లోనూ ఈ సాధనలన్నీ చేసాం కాబట్టి ఆ అనుభవంతో మేము చెప్పగలం. ప్రతిదానికి రీజన్ చెప్పగలం. ప్రతి ఒక్క విషయానికి రీజన్ అంటూ ఉంటుంది. అదే మన సాధనలో తెలుసుకుంటాం. అది ఈ 50 సంవత్సరాలు సాధన చేస్తే ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఉత్తినే వచ్చి పుస్తకం చదివి చెప్పేస్తే అది స్వామీజీ ఎలా అవుతాడు? అర్థమవుతుందా? కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ విషయాల గురించి పరిపూర్ణ మాలిక్యూల్ థియరీ, క్వాంటమ్ థియరీ అండ్ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆధునికమైనటువంటి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. గతంలో ఉన్నటువంటి వేదిక్ నాలెడ్జ్ని కంపేర్ చేస్తే ఇప్పుడు సైన్స్కి అప్పుడు సైన్స్ని అందించగలుగుతాం. అప్పుడు మన భారతదేశ యువత యాక్సెప్ట్ చేస్తుంది.
వితౌట్ రీజన్ యువత ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అది గుడ్డి నమ్మకం అంటారు, మూఢనమ్మకం అంటారు. ఎప్పుడైతే మీలాంటి వాళ్ళకి నేను చెప్పిన విషయాలు అర్థమైనాయో, ఇక మన భారతదేశంలో ఉన్న సైన్స్ కంటే గొప్పది ఎక్కడా లేదురా బాబు అని అప్పుడు ఆధ్యాత్మికంగా వస్తారు. అందుకే కుంభమేళాలో లక్షలాది మంది ఐఐటి బాబాలు, లక్షలాది మంది సెలబ్రిటీలు వచ్చి సన్యాసంలో చేరుతున్నారు. తెలిసింది కాబట్టి మన వేదిక్ సైన్స్లో జమెట్రీ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, క్వాంటమ్ ఫిజిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. నువ్వు అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి సైన్స్ అంతా కలిపితే మన వేదంలో చిన్న పార్ట్ అయిపోద్ది. ఇప్పటివరకు సైన్స్ తెలుసుకున్నది 1% అయితే మనది 99% ఇంకా వాళ్ళు తెలుసుకోవాల్సింది మన దగ్గర ఉంది. ఇది భారతదేశ వారసులు, భారత యువత మీ భవిత ఆధ్యాత్మికం. కాబట్టి మీరు మన గ్రంథాల్లో ఉన్న సుగంధాన్ని అర్థం చేసుకోండి. మనకు ఎవ్వరికి ఏ సైన్సు చదువుకోకర్లా, మన సైన్స్ ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకుంటే ఈ విశ్వ రహస్యాలన్నీ కూడా మన శాస్త్రాల్లో ఉన్నవి. దానికి వారసులు మీరు. అలాంటి సంపద మీ దగ్గర ఉన్నది, మీ డిఎన్ఏలో ఉన్నది. కాబట్టి యువత భవిత మీదే. ప్రపంచానికి విశ్వగురువు మీరే కాబోతున్నారు. మా వయసు అయిపోయింది. వీఆర్ ఎగ్జిక్టింగ్ పీపుల్, యు ఆర్ ఎంటర్ ద పీపుల్. భవిష్యత్తు మీది. కాబట్టి మీరు అందరూ భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాల్ని గౌరవించి వీటిని రీసెర్చ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మన వేదాలని, ఉపనిషత్తుల్ని. మీలో అపారమైన జ్ఞానం ఉంది. ఇతర దేశాలు వాళ్ళ డిఎన్ఏలో అది లేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. మీరు చాలా బాగా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి చదువు కొనండి, చదువు కొనండి, కానీ విద్యావేత్తలకండి. చదువు జీతాన్ని ఇస్తే విద్య జీవితాన్ని ఇస్తుందని చెప్తుంటాం. జీతం కోసం చదవండి, జీవితం కోసం విద్యావంతులు కండి, విశ్వగురువులుగా కండి. దేశ భవిత మీదే. యువత మేలుకో. ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు తప్పక రోజుకి ఇన్నిసార్లని ఖురాన్ చదువుతారు. ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో రోజుకి ఇన్నిసార్లు అని చెప్పి బైబిల్ చదువుతారు. మరి హిందువులు ఎందుకని భగవద్గీత చదవట్లేదు? వాళ్ళకి అన్నీ లోపలే ఉన్నాయి కాబట్టి బయట పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మస్తకాలు చదివేటువంటి శక్తి ఉంది. నిజంగా మస్తకాన్ని కనుక వాళ్ళకి ధ్యానం అనేటువంటి మహత్తరమైనటువంటి ఒక చదువు ఉంది. బయట పుస్తకాలు చదవకుండా లోపల మస్తకాలు చదవడం ధ్యానం. అందుకు ఇలాంటి దాన్ని మనం ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు. వాళ్ళ నుంచి నేర్చుకుంటే మంచిదే. ఏదైనా మంచి ఉంటే ఎక్కడి నుంచి అయినా నేర్చుకోవచ్చు. అంటే అది ముస్లింల దగ్గర 5 సార్లు నమాజ్ చేసేటటువంటి సంస్కృతిని మన వాళ్ళు కూడా నేర్చుకుంటే మంచిదే. 5 సార్లు భగవద్గీత చదవడం అనేది నేర్చుకోవడం మంచిది. కానీ మన వాళ్ళకి అన్ని జ్ఞానాలు తెలుసు, ఏంటంటే అందరూ సమానమని. అదే అంటున్నా. కానీ మిగతా మతాలు వేరు, ధర్మం వేరమ్మా. మతాలు అంటే ఒకళ్ళ అభిమతం, మాది గొప్పది అంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా ఇక్కడ భారతదేశంలో మేము గొప్ప అని అనరు, అందరం గొప్పవాళ్ళు అంటారు. అదే మీరు అందరూ గొప్పవాళ్ళు, మనం అందరూ గొప్పవాళ్ళు, మనం ఒక గొప్పవాళ్ళు అంటారు. కానీ మిగతా మతాలు అలా కాదు, మాదే గొప్పది అంటారు. ఎవరంటారు? చిన్నపిల్లలు అంటారు. చిన్నపిల్లలు తెలివి తక్కువ వాళ్ళు, తెలివి లేని వాళ్ళు నేను గొప్ప అంటారు. మాలాంటి వాళ్ళని అడిగితే ఏం చెప్తామంటే అందరం గొప్పే అంటాం. గొప్పతనం అందరిలోనూ ఉంది. నేను చెప్పాను కదా, అందరిలో ఉన్నది ఆత్మే. అందరికీ దేవుళ్ళే, అందరిలోనూ దేవుడు ఉన్నాడు. మా దేవుడు దేవుడు అంటే మా దేవుడు దేవుడు అంటారు. మా పేరెంట్స్ నాకు భగవద్గీత చదవమని చెప్పలేదు. Yes. మేబీ మన ఇళ్లల్లో పరంపర అన్నారు కదా, అక్కడి నుంచి ఈ గ్రంథాలు చదవడం అనేది నేర్పిస్తే మాకు తెలిసేవేమో. ఎవరు ఎందుకని ఎవరు కూడా భారతీయులు ఎవరు కూడా ఏది నేర్పాలి కూర్చోబెట్టి అంటారు. నువ్వు నేర్చుకుంటే నేర్చుకో. మీరు నాకు చెప్పారు, నేను నేర్చుకుంటాను. అలా ప్రతి నేను కూర్చోబెట్టి నేను నేర్పలేదు, నువ్వు నన్ను పిలిచావు, నువ్వు నేర్చుకున్నావు. అలాగే అమ్మనైనా అడగందే అన్నం పెట్టదు అంటారు కదా, అంటారు కదా. అది ఎందుకు వచ్చింది ఆ సామెత? నువ్వు అడగాలి. నువ్వు అడగలేదనుకో, నువ్వు తెలుసుకోలేదనుకో, పాడైపోయేది ఎవరు? నువ్వా నేనా? నీ ఇష్టం. ఇప్పుడు నీకు స్వేచ్ఛనిచ్చాను. భగవంతుడు కూడా అలాగే నంది మీద, పంది మీద కాంతిని పడేస్తాడు, వెలుగునిస్తున్నాడు. దొంగతనం చేసుకోవచ్చు, లేదా మంచివాడు మంచితనం చేసుకోవచ్చు. వెలుగు రెండింటికి పనిచేస్తుంది. ఇది భారతీయ సాంప్రదాయం. అంతేగాని నేను భగవంతుడు ఎవడో ఉన్నాడని వాడేమో రిస్ట్రిక్షన్స్,
మతాల్లో ఎప్పుడూ కూడాను నీకు బంధన ఏర్పాటు చేస్తుంది. ధర్మం ఎప్పుడు స్వేచ్ఛనిస్తుంది. స్వేచ్ఛే మోక్షం. అది భారతీయ ధర్మం. ధర్మం ఎప్పుడు స్వేచ్ఛనిస్తుంది. మతం ఎప్పుడు కూడా నిర్బంధిస్తుంది. ఈ దేవుణ్ణి ఆరాధించు, ఇంకోడిని ఆరాధించుకో. మనం అలా కాదు. ఏసైనా ఒకటే, పీస్ అయినా ఒకటే, రెండిట్లు ఏదో చేసుకోండి అంట. ఓకే. ఆయన దగ్గర నీకు బలం వస్తే వెళ్ళిపో. ఆయన నీకు మంచి చేస్తా అంటే వెళ్ళు. మతం మార్పిడి చేసుకోవచ్చు. చేసుకో. మతం మార్పిడి చేసుకో. పాపుల రక్షకుడి దగ్గరికి వెళ్ళు. నువ్వు పాపి అయితే పాపుల రక్షకుడి దగ్గర వెళ్ళు. ఆయన చెప్పాడు కదా పాపులను రక్షిస్తాను. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఈ పాపులందరూ కూడా పాపులు రక్షించేవాడి దగ్గరికి వెళ్తారు. పాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపుల రక్షకుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. అంటే దే దెమ్సెల్ఫ్ క్లైమ్డ్ యాజ్ ఎ పాపి. వాళ్ళు పాపాలు చేశాను ఒప్పుకుని పాపాలు చేయడానికి వెళ్తున్నారు. పుట్టుకతోనే పాపులు అని చెప్పే పుడతారు. ఓకే, పాపులు అందరూ పాపులు రక్షకుడి దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు మహోత్కృష్టమైనటువంటి భారత సనాతన ధర్మంలో పుట్టిన వాడు నేను పాపిని అని వెళ్తున్నా అంటే వాడు పాపి, వాడిని వెలివేయండి శుభ్రంగా. వాడికి వాడే డిక్లేర్ చేసుకున్నాడు నేను పాపిని అని. అసలు వాళ్ళ థియరీ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వచ్చే చావుకు సిద్ధపడడానికి పాపిగా ఉన్నారట. అది కాదు, ఏదో రక్తంతో రక్తం అనే బ్లడ్ సోప్ అనే దాంతో ఏదో క్లీన్ చేసుకుంటారట పాపాన్ని. బ్లడ్ సోప్ తోటి క్లీన్ చేస్తారట, రక్తంతో శుద్ధి చేస్తారట. అదేంటో ఆ ప్రక్రియ ఏదో ప్రపంచంలో ఏ సైంటిఫిక్ రీజన్ తోటి చెప్తున్నారో, ఏ సైంటిఫిక్ రీజన్ తోటి నాకు తెలియదు. అంటే బ్లడ్ తోటి క్లీన్ చేస్తారట. యేసు బ్లడ్ అమ్ముతారో ఏదో మరి నాకు తెలియదు, కానీ అది యేసు అనేటటువంటి ఒక గ్యాడ్జెట్ నుంచి వచ్చిన బ్లడ్ తోటి క్లీన్ చేస్తారట పాపాన్ని. నూనె, యేసు పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేయబడతారట వాళ్ళు. ఆ రక్తాన్ని నూనె కింద అంటే ఓహో, రక్తాన్ని ఆయిల్ కింద మారుస్తారా? ఎప్పటి నుంచి? 2000 సంవత్సరాల క్రితం నుంచి ఆయిల్ కింద మార్చారంటావా? మేబీ. ఓకే, నాకు తెలియదు. ఆ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయెల్లో ఒక యేసు అనేవాడు ఎవరో పుట్టారట. వాళ్ళు నాకు ఆ చరిత్ర తెలియదు, కానీ యేసు అనేవాడు ఎవరో పుట్టాడట. ఆయన పుడితే ఆయన నుంచి ఏదో రక్తం వచ్చిందట. ఆయన అక్కడ రోమన్స్ ఎవరో ఆయన తప్పుడుగా ప్రవర్తిస్తున్నాడు, మతానికి వ్యతిరేకంగా ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన్ని మన ఉరిశిక్ష ఉంటుంది కదా, రాజద్రోహం కేసు కింద పెట్టి ఆ రాజుకి ప్రభువుకి ఎవరో వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నాడని, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఆయన ఏదో మేకులతో శిక్షించడం, అంటే సిలువేయడం అనేది చాలామందికి అక్కడ వేస్తుంటారు. ఈయనొక్కడికే సిలువే లేదు, అందరికీ సిలువలు వేస్తారు. తర్వాత ఈయన ఎక్కడి నుంచో లేచి వచ్చేసాడని ఒక ఏదో కథ రాశారు. ఎవరు చనిపోయిన తర్వాత లేచి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, కానీ సో నేను అదే చెప్తున్నాను కాబట్టి ఆయన రక్తంతో వీళ్ళు శుద్ధి చేస్తారనేటువంటి ప్రాసెస్ ఏంటో, ఈ మతిలేని మాటలు ఏంటో. సబ్బు శుద్ధి చేస్తుంది అంటే ఓకే, రక్తం శుద్ధి చేస్తుంది అనేది ఎక్కడా కూడా లేదు. రక్తాన్ని శుద్ధి చేయాలి, కానీ రక్తం వచ్చి పాపాన్ని కడగడం అనేటటువంటి అదే స్పెషల్. ఈజ్ ఇట్ ద బ్లడ్ కెన్ వాష్ ద సిన్? ఇప్పుడు అదే కదా వాళ్ళు చెప్పేది. అరే ఐ డోంట్ నో హౌ కెన్ ఇట్స్ పాసిబుల్. ఇట్స్ మూఢనమ్మకం. ఓకే, అంటే మతం అనేది ఒకరి అభిమతం అమ్మ, కానీ ధర్మం అనేది అభిమతం కాదు. ఎవరో ఏదో చెప్పారు పిచ్చివాగుడు, అది ఫాలో అవుతున్నారు, అది ఒక మతం అవుతుంది. అంతేగాని ధర్మం వేరు, మతం వేరు. సో అదే ధర్మానికి అర్థం కూడా తెలియని వాళ్ళు మాది ధర్మాన్ని వేస్తున్నారు. అదే పిచ్చిగా పోతే బ్లడ్ ఎలా క్లీన్ చేస్తుంది? ఎవరైనా అది చిన్న పిల్లల్ని అడిగితే ఎవరే సబ్బు క్లీన్ చేస్తుందా, బ్లడ్ క్లీన్ చేస్తుందా? పైగా ఎప్పుడో చనిపోయిన వాడు బ్లడ్ అట. అది కూడా రాజద్రోహం కింద శిక్షించబడిన వాడిని హైలైట్ చేసి ఒక స్టోరీని వెళ్ళారు. ఇవన్నీ కథలమ్మా, ఎవరు నమ్ముతారో నమ్మండి, మీరు ఇష్టం. పాపుల రక్షకుడు అన్నాడు. ఎవరినైనా పాపులు రక్షిస్తారా? గవర్నమెంట్ రక్షిస్తుందా? పాపం చేసేవాడిని శిక్షిస్తుందా? శిక్షిస్తుంది. మీ ఇంట్లో పాపం చేస్తే నేను రక్షిస్తారా, శిక్షిస్తారా? శిక్షిస్తారు. మరి సామాన్య ధర్మం నీకు తెలుసున్నది వాడికి తెలియలేదంటే అదొక మతమా? పాపను రక్షించడం ఏంటి? అదేం కాన్సెప్టు? ఏమైనా నువ్వు తప్పు చేస్తే నేను రక్షించాలా, శిక్షించాలా? మరి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది ధర్మానికి ఉంటుంది.
అది నీ వాడైనా వాడు ఇంట్లో ఎవరు శిక్షించినా మీ తల్లి శిక్షిస్తుందా రక్షిస్తుందా నిన్ను నువ్వు తప్పు చేస్తే? శిక్షిస్తుంది. తల్లే శిక్షిస్తుంది, మరి ఆ దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? అందుకే దేవుడు అంటే పాపం చేసిన వాళ్ళు రక్షించేవాడు దేవుడు అవుతాడా? మరి పుణ్యం చేసిన వాళ్ళనే రక్షిస్తే మరి పాపం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అరే ఇప్పుడు పాపం చేసుకుంటే ఈ పాపనే నేను ఏదో పాపం చేశాను నిన్ను, అప్పుడు నన్ను జైల్లో వేయాలా వద్దా? స్వామీజీని వదిలేలా? ఏం చేయాలి? అదే కదా ఏం చేయాలి చెప్పు? జైల్లో వేయాలి. జైల్లో వేయాలా? ఇది ఖచ్చితంగా ఉండు. నేనైనా జైల్లో వెళ్ళాల్సిందే. అందుకే ఆశారాం బాబు అయినా వదలలేదు, డయారా బాబా అయినా వదలలేదు, ప్రభాకర్ బాబా అయినా వదలకూడదు. ఇది ధర్మం. అంతేగాని నా దగ్గరికి వచ్చి ఎవరో చెప్పు నీకు రక్తంతో శుద్ధి చేస్తా, రాత్రికి ప్రార్థన చేస్తా, ఇవేటి రాత్రి ప్రార్థనలు ఇవన్నీ? ఇదంతా కూడా ఏదో జరుగుతుంది. ఇది మాత్రం వేరే దానికోసం ఏదో జరుగుతుంది, వేరే ప్రయోజనాల కోసం వచ్చినటువంటివే కానీ ధర్మం అలా ఉండదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. మంచివారిని రక్షిస్తాము, చెడ్డవారిని శిక్షిస్తాం. చెడ్డవారిని రక్షిస్తాము, మంచివారిని శిక్షిస్తాం అనే ఇదేం ధర్మం? ఏదైతే భగవద్గీత ఉందో పిల్లలకు పాఠ్య పుస్తకాల్లో చేర్పిస్తే మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలని కాకుండా ప్రభుత్వం ఒక పథకం కింద అంటే స్కూల్ పాఠ్యాంశాల్లో చేర్పిస్తే అందరికీ చేరుతుంది కదా. ఇది తప్పకుండా చేరుతుందమ్మా. అంటే వసంతకాలంలో కోకిలకు వస్తుంది, అర్థమైందా? కోకిలు ఎదురుగా కనపడినా అది కుయ్యలేదు. అలాగే కాలం అనేటటువంటి ప్రవాహంలో ఎప్పుడు ఆ వ్యాక్యూమ్ వచ్చిందో, ఇప్పుడు నేను 50 సంవత్సరాల నుంచి మీ కెమెరాల ముందుకు రాలేదు. సంవత్సరం క్రితం సనాతన ధర్మం అనేటటువంటి ఉద్యమంతో నాకు హిమాలయ యోగులు పంపించిన మూలంగా బయటకు వచ్చాను. వాళ్ళు పంపించారు కాబట్టి ఇప్పుడు అందరి నోట సనాతన ధర్మం వస్తుంది. మొట్టమొదటి మాట్లాడింది అప్పుడు ప్రచారంలోకి వచ్చింది సనాతన ధర్మం. మరి ఇప్పుడు సనాతన ధర్మం అందరిలోనూ వస్తుంది. అలాగే హిందూ తత్వం అనేది, హిందూ మతం అనేది లేదని చెప్పాను, హిందూ పదమే లేదని చెప్పాను. హిందూ మతం ఎక్కడి నుంచి వస్తుంది? అదే అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు. ప్రపంచంలో అందరూ కూడా హిందూ మతం లేదని మాట్లాడుతున్నారు. ఎందుకు? హిందూ మతం లేకపోవడం. హిందూ మతం లేదు, మతం కాదు ఇది. హిందూ అనే శబ్దం కూడా అది పెద్దగా లేదు అని చెప్పాను. హిందూ మతం కాదమ్మా, అది సనాతన ధర్మం. ఇప్పుడు హిందూ కుష్, అలాగే హిందూ అనేటువంటి హిందూ మహాసముద్రం అని పేరు పెట్టారు. ఆ పేరు కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్న ప్రదేశాన్ని హిందూ దేశం అంటారని ఏవో కొత్త కొత్త లాజిక్లు చెప్తున్నారు. నిజానికైతే హిందూ శబ్దం సంస్కృతంలో లేదు. సంస్కృతంలో లేనిది భారతదేశంలోకి ఎలా వస్తుంది హిందూ శబ్దం? హిందూ అనేటువంటి పర్షియన్ లాంగ్వేజ్లో పర్షియన్స్ తర్వాత వేళ్ళు పట్టుకొచ్చింది. పర్షియన్స్ అంటే ఎవరు? ఇరాన్, అరబులు పట్టుకొచ్చింది హింద్ అనే పదం. అర్థమైందా? హింద్ అనే పదాన్ని వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు దాని గురించి చర్చించాం. మీకు గూగుల్లో కొడితే బ్లాక్స్ అని ఉంటుంది, నల్లోళ్ళని. హిందూ అనేదానికి మన నల్లోళ్ళు అని అర్థం. వాళ్ళు రాసుకున్న నిఘంటు అనుకో, మన నిఘంటువులను అమరకోశంలో నాకు ఎక్కడ హిందూ అనే శబ్దం రాలేదు. నేను పరిశీలిస్తాను. అది సార్ నేను బయట దేశంకి వెళ్తే నేను సనాతన హిందూ అంటే దొంగలని అర్థమైందా? నేను పెద్ద సభలో కూడా మన పీఠాధిపతులను అందరిని అడిగాను. వాళ్ళు ఏదో సమాధానం చెప్పి ఏదో చెప్తున్నారు కానీ అది నేను ఎక్కడ చాలా చోట్ల అమరకోశంలో మనకి ప్రమాణం ఏంటి? అమరకోశం శబ్దశాస్త్రం, శబ్దార్థ శాస్త్రం అనమాట. మనకి డిక్షనరీ అంటారు కదా మీరు. అది మనకి సంస్కృతంలో ఏ పదం ఉందో ఆ పదాలన్నిటికీ అర్థాలు ఉంటాయి. దాన్ని అమరకోశం అంటారు. అలాగే శబ్దార్థ మంజరి ఇత్యాది గ్రంథాలన్నీ కూడా మా పరంపరగా మా తల్లిదండ్రులు, మా తాతల నుంచి కూడా మేము అవన్నీ చదివి వచ్చిన వాళ్ళం. ఉపనిషత్తులు, వేదాలు. అర్థం శబ్దమంజరి, అలాగే మనకి అమరకోశం, ఇవన్నీ చదివి వచ్చిన వాళ్ళం. కాబట్టి మాకు ఎక్కడ కనపడలేదు. అందుకే హిందూ మతం అనేది లేదు. సింధు అనే పదం ఉంది, సింధు నది. ఇప్పుడు సింధు నాగరికత. నేను ఎవరు అంటే ఏం చెప్పాలి? ఏం చెప్పక్కర్లేదు. అన్ని దేశాలు నువ్వేం చెప్పక్కర్లేదు. భారతదేశాన్ని అన్ని దేశాలు గుర్తించే రోజు వస్తుంది. అంటే నేను ఒక సనాతన ధర్మిని అని చెప్పాలా లేకపోతే? సనాతని. సనాతని. అందుకే కదా మేము ఏషియా స్థాపిస్తున్నాం. ఓకే.
ఏషియా అంటే అఘోరీ సనాతని ఇంటర్నేషనల్ అఖాడా. సౌత్లో లేదు ఇంతవరకు అఖాడాలు. ఆ కల్చర్ని ఇక్కడ తీసుకురావాలని ఏషియా, ఏ ఫర్ అఘోరీ, ఎస్ ఫర్ సనాతని, ఐ ఫర్ ఇంటర్నేషనల్, ఏ ఫర్ అఖాడా, ఏషియా. ఏషియాలో యూత్ అందరికీ ఈ టీచింగ్స్ చేస్తాం అన్నమాట. ఓకే. సనాతనం అంటే ఏంటి, అఘోరా అంటే ఏంటి. అఘోరా స్టార్ట్ అంటే చేశారా? అఘోరా కాదు, స్టార్ట్ చేశారా? ఇంకా అంతా మొత్తం అంతా డిజైన్ అవుతుంది. దానికి జర్మనీలో అన్ని చోట్ల అందరినీ సెలెక్ట్ చేస్తున్నాం. అంటే ఆ నాలెడ్జ్ని ఆ లెవెల్లో అందుకుని అది ప్రమోట్ చేసేటట్టు. అఘోరా అంటే వీళ్ళ కనపడేది ఆ బూడిద పూసుకుని ఆ ఘోరంగా కనపడే అలా కాదు. అఘోరా అంటే ఘోరమును ఆపేవాడు. అక్కడ వెళ్తుంటే కుక్కని ఇలా కొట్టేస్తున్నావు నువ్వు, ఆ కుర్రోడు వచ్చి ఆపాడు, ఈ కుక్కను ఎందుకు కొడుతున్నావు అని. అఘోరా, వాడు అఘోరా. ఇలా ఘోరాన్ని ఆపడం అనేటటువంటిది సామాజికంగా కుటుంబ వ్యవస్థ నుంచి సామాజికం నుంచి అలా తయారు చేసుకుంటూ ప్రతి ఒక్కరిలో ఇది నాటుతాం ముందు. అఘోరా అంటే ఘోరమును ఆపేవాడు. అంటే ఇది ఒక డిగ్రీ అఘోరా చెప్తారా? దాంట్లో స్టేజెస్ ఉంటాయి. ఓకే. అస్త్రాన్ని నేర్పుతాం, శస్త్రాన్ని నేర్పుతాం, మిలిటరీని తయారు చేస్తాం. మిలిటరీ అంటే అన్ని విద్యలు. ఇప్పుడు ఈ శరీరాన్ని ఇలా చేస్తే ఇది ఒక నైఫ్గా పనిచేస్తుంది, అర్థమవుతుందా? ఈ వేలు ఒక బుల్లెట్లా పనిచేస్తుంది. అవన్నీ విద్యలు మన భారతదేశంలో ఉన్నాయి. ఈ భారతీయ విద్యలన్నీ కూడా యూత్ అందరికీ కూడా నేర్పిస్తాం. అంటే శరీరాన్ని ఆయుధాలుగా మార్చేటండి. శరీరంలో అన్ని ఆయుధాలు పెట్టాడు భగవంతుడు. ఇప్పుడు ఇలా అన్నావు అనుకో, బ్రీతింగ్ ఆగిపోద్ది నీకు. ఇలా అని ఇలా ఇసిరేయచ్చు నిన్ను ఒకటి వేళ్ళతోటి. ఇలాంటి విద్యలన్నీ భారతీయ విద్యలు ఉన్నాయి. అలాంటి భారతదేశ వారసత్వ సంపద మీ దగ్గర ఉంది. యువత అందరూ కూడా ఏషియాలో చేరాలని, యువతను ముందు తయారు చేసి మేము ఎగ్జిట్ అవుదామని ఏషియాని ప్రారంభిస్తాం. 7 దేశాల్లో ముందు ప్రారంభించడం. అందుకే ఇది అఘోరా అంటే ఘోరమును ఆపేవాడు. ఇది ఓన్లీ అందరం అఘోరాలమే. మన అందరం, ఓన్లీ మగవాళ్ళకేనా ఆడవాళ్ళకి? మనం అందరం పుట్టుకతోటి అఘోరాలు. ఎందుకు తెలుసా? పుట్టుకతోటి పుట్టినప్పుడు ఏ బట్టలు వేసుకున్నావు నువ్వు? ఏ బ్రాండ్ వేసుకున్నావు? నేను వేసుకోలేదు. ఒకసారి ఆలోచించు. నేను వేసుకోలేదు. ఏ బ్రాండ్ వేసుకోలేదు నువ్వు? ఎవరు ఏ బ్రాండ్ వేసుకోకుండా పుట్టాము. ఇప్పుడు బ్రాండ్ మాత్రం వేసుకుంటున్నాం. అందరం అఘోరాలుగా పుడతాం. వెళ్ళేటప్పుడు ఏ బ్రాండ్ వేసుకెళ్తావు? ఏముండదు. పుట్టుక అఘోర, పోవడం అఘోర. ఘోరం కోసం, ఘోరాన్ని ఆపడానికి పుట్టింది ఈ శరీరం. ధర్మాన్ని ఆచరించడానికి. శరీర మాధ్యం ధర్మ సాధనం. ధర్మాన్ని ఆచరించడానికి శరీరం వచ్చింది. మనం ధర్మం కాదు, మేకప్లు ప్యాకప్లు వీటి కోసమే ఉపయోగిస్తున్నాం శరీరాన్ని. భోగాలని అనుభవించడానికి. కానీ యోగానికి వచ్చింది శరీరం, యోగ శరీరం. యోగం ఆచరించడం, ఆ యోగాన్ని ఎలా ఆచరించాలో, భారతీయ విలువల్ని ఎలా మనం తిరిగి తెచ్చుకోవాలో, సనాతన ధర్మాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో ఏషియా నేర్పుతుంది. కాబట్టి ఏషియా గురించి ఎదురు చూస్తున్నారు అందరూ. తెలంగాణలో చాలా ఎక్కువ పాపులర్ అయింది. ప్రతి యువత తెలుసుకోవాల్సింది మన శాస్త్రాలు. ఎవరు నేను రక్షించక్కర్లా, ఏ చట్టం మనం రక్షించక్కర్లా. మనల్ని మనం రక్షించుకుంటే రక్షణ వ్యవస్థ మన చేతిలో ఉండాలి. మన రక్షణ మన చేతిలో ఉండాలి. ఆ శిక్షణ మేము అందించడానికి ప్రణాళికలు తయారవుతున్నాయి. ఈ శరీరం ఉంటే మనం అందరం మళ్ళీ కలుద్దాం. నేను ఎప్పుడు కూడా మీరు కలవాలి అనుకుంటున్నారు. అన్ని దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతూనే ఉంది. కానీ నేను ఎప్పుడు ఎవరికి కనపడను. కాబట్టి ఎందుచేత అంటే ఈ కార్యక్రమంలో ఈ పని మీద కొన్ని సంవత్సరాలుగా హిమాలయాలు ఇవన్నీ తిరగడం వలన ఎక్కడా నేను పర్మనెంట్గా ఉండను. కాబట్టి ఎలాంటి ఫోన్ నెంబర్లు కానీ కలవాలని ప్రయత్నం కానీ మీరు చేయొద్దు. నేనే మిమ్మల్ని కలుస్తాను ఇప్పుడు. అర్థమైందా? అప్పటి వరకు వేచి ఉండండి. ధన్యవాదాలు. శుభం.